And let's start the session. ఈ రోజు మన మెయిన్ గెస్ట్ నరేష్. లెట్స్ గివ్ ద మైక్ టు నరేష్. Hi viewers, hi friends. Myself Naresh. నేను presently working as a data engineer in a private firm on Google Cloud platform. Yeah, Dheeraj and Akhil are my friends from like past. మన వాళ్ళంతా తెలుగు వాళ్ళే ఉన్నోళ్ళు. వినేటోళ్ళంతా తెలుగు వాళ్ళే. అంతే అంటావా? తెలుగులో వచ్చాం కాదు, ఫ్రీగుండు. మనోళ్ళకి కూడా అదే కావాలి. మనోళ్ళకి ఇంగ్లీష్ వద్దు. అందుకనే నేను ఇలా పిలిచిన ముచ్చట్నే తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు, జాబ్ లేనిది, బిజినెస్ లేనిది మనం కలిసి పెరిగినాం కదరా. ఇప్పుడు మనం ఒక చదువుకున్నాం. ఇప్పుడు మనం విజన్లలో బిలీవ్ చేయడానికి కూడా ఇప్పుడు 2021 స్టార్ట్ అయితే స్టార్ట్ చేసిండు అయితే ఏంది అనుకుంటా కూడా ఉండొచ్చు కదా. ఈ రోజు నేను స్టార్ట్ చేసినా అని నువ్వు కూడా రాకుంటూ ఉండొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది పెద్ద చాలా ఎక్కువైంది కానీ నువ్వు కంఫర్టబుల్ ఫీల్ గా. యా ధీరజ్ అండ్ అఖిల్ వీళ్ళు నాకు 13-14 ఇయర్స్ నుంచి తెలుసు. నా ఇంజనీరింగ్ క్లాస్మేట్స్. ఆ తర్వాత కూడా వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఇద్దరు వాళ్ళ వెంచర్స్ పైన వర్కింగ్ యాక్టివ్లీ. నైస్ టు సీ దట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్స్. వాళ్ళ కంఫర్ట్ జోన్స్ నుంచి బయటికి వచ్చి దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ సంథింగ్. హోప్ వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనుకుంటున్నాను. ఇన్ దిస్ జర్నీ నాకు వీలైనంత అండ్ మీ అందరు కూడా మీకు వీలైనంత హెల్ప్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దాం అందరం కలిసి, ఫర్ ఎ బెటర్ సొసైటీ అండ్ ఫర్ ఎ యాక్సెసిబుల్ వరల్డ్. నైస్. అండ్ టు బి, నేను ఓపెన్ గానే చెప్తున్నాను, ఇది ఈ రోజు ప్లాట్ఫామ్ లో నరేష్ ని నేను నా కంపెనీలో కావచ్చు, ఇదర్ క్యాప్ టెక్నాలజీస్ కావచ్చు, నెక్స్ట్ జెన్, నాకు ఎందులోనో ఐడియా లేదు కానీ యూనో మా జర్నీలా భాగం చేసుకోవాలని. ఎందుకంటే హీ హాజ్ ద, మాకు వైబ్ సెట్ అవుతుంది ఫస్ట్. యూనో అయిపోతా మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, వచ్చేస్తావా? సో ధీరజ్ కి నీకు ఉన్న రిలేషన్, యూనో ఇంజనీరింగ్ లా, యూనో నాది ధీరజ్ ది ఒక ఎత్తు అయితే, మా ఇద్దరిది తెలుసు కదా మా రిలేషన్ ఎలాంటిదో. సో నీకు అండ్ ధీరజ్ కి కూడా ఒక రిలేషన్ ఉండేది ముందు నుంచి కూడా. ఒక యూనో అది ఎడ్యుకేషన్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ఎవ్రీథింగ్ యూ బోత్ ఆర్ కనెక్టెడ్. అండ్ మీకు ఆ జర్నీలో ఇప్పటి వరకు అంటే ఒక యూనో ధీరజ్ ఈజ్ ఆల్సో మనకు విజువల్ గా వాడికున్న ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ మనకు తెలుసు కదా. సో అలాంటి ఫ్రెండ్ నీకు ఉండడం వల్ల నువ్వు నేర్చుకున్న థింగ్స్ ఏంటి, అండ్ నువ్వు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, నువ్వు తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి? యునో స్టార్ట్ విత్ దట్ అండ్ లెట్ అవర్ ప్రజలు నో. నాకు ధీరజ్ యాక్చువల్లీ వీఆర్ సీయింగ్ దిస్ క్యాప్ లింక్డ్ఇన్ పేజ్. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వాడుతున్న క్యాప్ లింక్డ్ఇన్ పేజ్, ఇట్ వాస్ క్రియేటెడ్ బై నరేష్. వి నీడ్ అసిస్టెంట్. నాకు తెలియదు ఇది. ఓకే, క్రియేట్ ఒక్కటే నేను చేశాను. ఆ తర్వాత యాక్టివిటీ అంతా కోడ్ రాసినావా లేకుంటే ఏం చేసినావు? అకౌంట్ క్రియేషన్, లింక్డ్ఇన్ పేజ్ క్రియేట్ చేయడానికి కోడ్ రాయాలా? ఇప్పుడు పెద్ద యాప్స్ బిల్డ్ చేయడానికి కోడ్ అవసరం లేదు బాయ్. యూనివర్సల్ యాక్సెసిబిలిటీ వెబ్సైట్ అనుకున్నా నేను. లేదు, లింక్డ్ఇన్ తెలుసు. లింక్డ్ఇన్ లో కొంచెం ముందు నుంచి ఉన్నాడు అన్నది ఐడియా ఉంది. అడ్మిన్ గా యాడ్ చేసినాం అప్పట్లో. ఆ అడ్మిన్ చేసిందే నేను. ఓకే, యాక్చువల్లీ నాకు ధీరజ్ పరిచయం కాకముందు ఎప్పుడైనా నాకు ఇట్లా డిజేబుల్డ్ పర్సన్స్ కనబడితే ఐ యూస్ టు ఫీల్ ఒక కైండ్ ఆఫ్ సింపతి లాంటిది ఉంటుండే. అయ్యో, హౌ క్యాన్ దే డూ దేర్ థింగ్స్, అంటే ఎట్లా చేసుకుంటారు, వాళ్ళకి ఎవరైనా ఉంటే తప్ప దే కాంట్ మేక్ ఏ మూవ్, అంటే ఏం చేయాలన్నా వాళ్ళకు ఒక హెల్ప్ కావాలి, హౌ క్యాన్ అంటే ఎట్లా వాళ్ళు సర్వైవ్ అవుతారు ఈ వరల్డ్ లో అనే థాట్ ప్రాసెస్ లో ఉంటుండే. బట్ నాకు ధీరజ్ ని చూసిన తర్వాత ఆ పర్సెప్షన్ అనేది చాలా మారిపోయింది. బండి ఎంతసేపు రా నరేష్, ఎక్కడున్నావురా? ఎందుకంటే ఇదంతా ఎందుకు అంటే నాకు ఐడియా లేదు. అంటే ఇలాంటి యాక్సెసిబిలిటీకి రిలేటెడ్ సర్వీసెస్ ఇట్లా ఉంటాయి, దే కెన్ యూజ్ ఫోన్, దే కెన్ యూజ్ ల్యాప్టాప్ అనేది అసలు నో ఐడియా, కంప్లీట్లీ నో ఐడియా. అసలు వర్క్ చేస్తారు అనేది నో ఐడియా. అప్పటి వరకు జస్ట్ ఏంటి బ్యాంక్లలో జాబ్స్, లేదంటే ఎస్టీడీ బూత్లలో కూర్చోవడము ఇట్లాంటివి, లేదంటే టీచర్ ఏదో ఇలాంటి రోల్స్ లో చూస్తాం తప్ప ఎప్పుడు కూడా అంటే ఒక ల్యాప్టాప్ వాడడము ఇలాంటి రోల్స్ లో ఎప్పుడు నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్.
అది చూసిన తర్వాత ఆ పర్సెప్షన్ అనేది మారింది. దే కెన్ మేక్ ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ వెళ్తారు. గా వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయగలుగుతారు. జస్ట్ అవేర్‌నెస్ లేదు అనేది ఒక ఐడియా వచ్చింది. మీ అండ్ మధ్యలో ఎప్పుడన్నా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగిందా? లైక్ ఆ ఇన్సిడెంట్ లో లైక్ ధీరజ్ డిపెండెన్సీ మీ మీద ఉండడం వల్ల మీరు ఫేస్ చేసిన, ఎందుకంటే సిమిలర్ కైండ్ నేను చూశాను కదా వన్ లైఫ్ తోటి, లైక్ బస్సెస్ నెంబర్స్ కావచ్చు ఒక్కసారి వదిలినప్పుడు ఉప్పల్లో ఉన్నప్పుడు. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ ఏదన్నా నీకు గుర్తున్నది స్పెషల్ గా? అంటే చాలా జరిగి ఉంటాయి గానీ నాకు పర్టిక్యులర్ ఏం గుర్తులేదు. బట్ నాకొక్కటి ఏం గుర్తుండేదంటే ఐ మీన్ ఎప్పుడైనా కొత్త రూట్‌కెళ్ళాలన్నా, కొత్త ప్లేస్‌కెళ్ళాలన్నా దట్ ఈస్ యూజ్ అది చాలా టఫ్‌గా ఫీల్ అయితుండే. నాకు అది మాత్రం చాలా గుర్తుంది. అంటే ఒక్కసారి ఎళ్లి వచ్చిండంటే హి విల్ గో ఆన్ హిస్ ఓన్. ఎస్. బట్ ఫస్ట్ టైమ్ మాత్రం హి నీడ్ సమ్ అసిస్టెన్స్. అదొక్కటి నాకు గుర్తుంది. ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ అంటే గుర్తులేవు నాకు గాని. రక్ష దగ్గర ఇట్లా స్కాన్ చేస్తాడు కదా, ఇట్లా మొత్తం ప్లేస్ ని క్లైమాక్స్ లో సరౌండింగ్ లా ఇట్లా అంతే. చేయి అంతే. అంతే. పెట్టేసి ఒకసారి స్కాన్ చేసిండంటే ఇంకా అర్థమైపోయింది ఇదంతా నా కంట్రోల్లో ఉంది అన్నట్టుగా. అంతే. 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 స్కాన్ అయిపోద్ది అంతే. ఫెమిలియర్ ప్లేసెస్, నాన్ ఫెమిలియర్ ప్లేసెస్ కి ఉన్న డిఫరెన్స్ బేసికలీ. అంతే అంతే మనకు తెలిసిన. ఇప్పుడు జనరల్ గా నేను కూడా మొన్న ఒక క్వశ్చన్ అడుగుండే అన్నమాట. లైక్ ఇది నీకు కొత్త ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే సరిపోతుందా, లేకుంటే డైరెక్ట్ వెళ్తుందా, లేకుంటే బ్లైండ్ పీపుల్ ఇంట్లో కరెంట్ స్విచ్ ఆన్ చేసి ఉంచుతారా రా అని నేను ఒక క్వశ్చన్ అడిగిన. లైట్లు ఉంటాయా ఉండవా? ఇప్పుడు జనరల్ గా మనకంటే కనబడడానికి లైట్ వేస్తావు కదా, ఇప్పుడు అవును. కనబడలేదు అందుకని లైట్ వేసినావు. జనరల్ గా లైట్ ఎందుకు వేస్తాం? కనబడడానికి. వాళ్ళకి కనబడదు కదా, మరి వాళ్ళ ఇంట్లో లైట్ వేసుకుంటారా వేసుకోరా అన్నది నా క్వశ్చన్. ఓకే. నేను వీడిని అడిగితే అవునరా ఇప్పుడు దొంగ వచ్చిండు, మనమే ఒక దొంగ అనుకుందాం, దూరిపోయాను అందులకు. దూరిపోయినాక మొత్తం చీకటి ఉంది, వానికేమో మంచిగా ఫెమిలియర్ కదా, వాన్ వరల్డ్ కదా. అవును. అసలు స్విచ్లన్నీ ఉంటాయా లేకుంటే మొత్తం బంద్ చేసే పెడతారా జనరల్ గా? ఎట్లా అంటారు ధీరజ్? ధీరజ్ అయితే ఏస్తాడు. ధీరజ్ అయితే స్విచ్ కావాల్సిందే. ధీరజ్‌కి పార్షియల్ కాబట్టి. కంప్లీట్‌లీ బ్లైండ్ పర్సన్స్ కి తెలీదు మరి. అది ధీరజ్‌కి ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ధీరజ్ చెప్పాలా. ఎలా ఉంటదంటే 100% బ్లైండ్ ఒక కేటగిరీ అండ్ కొంచెం పార్షియల్ విజన్ ఉండే కేటగిరీ. సో 100% బ్లైండ్ ఉన్న పీపుల్ కి కూడా లైట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. కొంచెం లైట్ ఓకే. ఉందా లేదా, ఇప్పుడు సన్ లైట్ లో ఉన్నామా నైట్ ఉన్నామా అనే లైట్ పర్సెప్షన్ తెలుస్తుంది. బట్ దెర్ ఆర్ ఓకే. ఆల్సో పీపుల్ విత్ 100% విజన్, ఆ సెన్సేషన్ లైట్ సెన్సేషన్ కూడా లేని వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. వాళ్ళకు దే డోంట్ రిక్వైర్ లైట్స్. ఇప్పుడు అనుకుంటున్న స్విచెస్ లైట్స్ అవన్నీ అవసరం లేదు. బట్ హూ ఎవర్ లైట్ పర్సెప్షన్ చూస్తారు. ఇప్పుడు నాకు ఐ హ్యావ్ ఏ కొలీగ్, ఇప్పుడు నా ఆఫీస్ లో కొలీగ్ ఉన్నాడు 100% బ్లైండ్. బట్ ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ అయి ఉందా లేదా అనే పర్సెప్షన్ అయితే తెలుస్తుంది. ఈ కెనాట్ సీ ఎంటైర్ స్క్రీన్. 100% బ్లైండ్, ముందు ఏముందో కూడా తెలియదు. బట్ ల్యాప్టాప్ ఆన్ అవుతే వి గెట్ సమ్ లైట్ కదా, ఆ లైట్ పర్సెప్షన్ తోని తనకు అర్థమవుతుంది ల్యాప్టాప్ ఆన్ ఉందా లేదా, ఓకే అప్పుడు ఏ ఓకే. బటన్ జనరల్ గా నొక్కాలి అని. ఇప్పుడు నీది సెంట్రల్ విజన్ పెరిఫెరల్ విజన్ అన్నావు కదా. సో Yeah. సెంట్రల్ విజన్ ఉండదు, పెరిఫెరల్ విజన్ లో నీకు ఏదన్నా షాడో వచ్చినట్టుగా, ఎప్పుడన్నా కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మనకి ఏదన్నా షాడో వచ్చిన తీరుగా అలా Yes. కనబడుతుంది. ఓకే Yeah. ఓకే, నైస్. ఇట్స్ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. అంటే విజన్ లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనం గ్లూకోమా, క్యాట్రాక్ అని వెరీ ఫ్రీక్వెంట్ గా వింటుంటాం. మనం ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ అవుతుంటే క్యాట్రాక్ సర్జరీ చేస్తారు కదా. అవును, మనకు మనకు ఐ అందరికి కూడా అవుతుంది కదా ఓల్డ్ అయినప్పుడు. ఎవరికి ఇప్పుడు అపెండిక్స్ అనేది ఎవరికైనా కామన్ గా ఉన్నట్టే క్యాట్రాక్ కూడా అందరికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మన ఇద్దరికి కూడా అవుతుందిరా అయితే వేణు, మన ఇద్దరికి. నేను వీడిని వేణు అని పిలుస్తుంటా. నేను అదొక పెద్ద స్టోరీ, అది ఏలియన్స్ గ్రూప్ స్టోరీ, మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్ లో వేద్దాం కానీ ఇలా ఫోకస్ ఆన్ యాక్సెసిబిలిటీ టుడే. సో ఇంకా యూనో ఇంకే ఎలాంటి నీ జర్నీ గురించి వేణు అండ్ నరేష్ అండ్ నా ధీరజ్ తోటి? నా జర్నీ విత్ ధీరజ్ అంటే నేను ఫస్ట్ చూసినప్పటి ధీరజ్‌కి ఇప్పటి ధీరజ్‌కి అసలు చాలా, 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 చాలా డిఫరెన్స్ ఉంటది. 2013-2026 13 ఇయర్స్‌లో అసలు కంప్లీట్ డిఫరెంట్ ధీరజ్‌ని చూస్తున్నా నేను అప్పటికి, ఇప్పటికి. లాట్ ఆఫ్ ఫేసెస్ ఉండే. బట్ ఎవ్రీ డే హి స్ట్రగుల్ టు మేక్ దిస్ వరల్డ్ యాక్సెసిబుల్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మిగతా వాళ్ళు ఫేస్ చేయకుండా హి వాంట్ టు అంటే ఆ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేద్దాం అనే ఒక తపన అనేది చూస్తున్నా చాలా ఇయర్స్ నుంచి. ఫస్ట్ ఏందంటే అతను తెలుసుకోవాలనే తపన. అతను కాలేజ్‌లో ఉన్నప్పుడు
ఆ జాస్ సాఫ్ట్వేర్ కోసం అతను తిరగని ప్లేసెస్ లేవు. చాలా ఒక 1-2 ఇయర్స్ ఆ సాఫ్ట్వేర్ కోసమే తిరుగుతా ఉండే. ఇక్కడ మన ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ఇఫ్లూ లాంగ్వేజ్ యూనివర్సిటీలో, యూనివర్సిటీ, ఇఫ్లూలో, ఉస్మానియా యూనివర్సిటీలో. అవును. ఉస్మానియా యూనివర్సిటీలో, ఇఫ్లూలో ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉందని చెప్పేసి దాని కోసం, దాని యాక్సెస్ కోసం, దాని ఇన్‌స్టాలేషన్ అప్పుడు అంటే ఐ మీన్ చాలా తక్కువ అవేర్‌నెస్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ ఉంది. బట్ దాన్ని ఇన్‌స్టాల్ చేసి, దాన్ని యూజ్ చేసే విధానాన్ని హెల్ప్ చేయడానికి కూడా దే వర్ నాట్ రైట్ పీపుల్. అసలు దొరకలేదు ఆ టైంలో. అండ్ ఇప్పుడున్నంత అవేర్‌నెస్ కూడా లేదు. అవును. అంటే అవును. మనకు గూడా ఇప్పుడు ఏఐ వచ్చేసి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా, ఏది ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా ఇప్పుడు మనకి ఈజీ. ఈజ్ బట్ ఆఫ్ యాక్సెస్ అయింది. ఆ! 10, 15 ఇయర్స్ బ్యాక్ ఇంత ఈజీ అయితే లేదు. సో, అవును. అతను ఆ సాఫ్ట్‌వేర్ కోసం స్ట్రగుల్ అయిన జర్నీని నేను చాలా దగ్గర నుంచి చూసినాను. వన్స్ అతనికి ఆ సాఫ్ట్‌వేర్ అనేది అవైలబుల్ అయిన తర్వాత అతని గ్రోత్ చాలా ఎక్స్‌పోనెన్షియల్‌గా ఉండే. అప్పటి వరకు అతను ఏమన్నా చదవాలన్నా వితౌట్ ఒకరి హెల్ప్ లేకుండా అది అవ్వకపోతుండే. అంటే ఎవరైనా చదివి అతనికి వినిపిస్తే ఆయన పెద్ద పెద్ద అక్షరాలతోని రాసుకొని దాని తర్వాత రివైజ్ చేస్తుండే. ఎగ్జామ్స్ టైమ్‌లో అయినా ఎప్పుడైనా. అవును. బట్ ఒకసారి సాఫ్ట్‌వేర్ అనేది అతనికి అవైలబుల్ వచ్చిన తర్వాత అతను సొంతంగా పీడిఎఫ్స్‌ని వాయిస్ ఓవర్‌తోని రీడ్ చేయడము, అయన్నీ అవును. విని మెమరైజ్ చేసుకొని నేనిప్పుడు వానితోటి బిజినెస్ చేయాలంటే నేను ఒక రోజులో ఎన్ని డాక్యుమెంట్లు ఏమేమి అండ్ నేను కూడా బయట ప్రపంచంలో ఇప్పుడు మొత్తం మనకి 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. 700 కోట్ల మందిలా నేను కూడా నా కో-ఫౌండర్‌ని ఒక పీడబ్ల్యూడీని తీసుకున్నా ఫస్ట్. అండ్ హ్మ్. అది ఛాలెంజ్. ఇప్పుడు మాకెలా ఉంటాయి ఇయే కదా, ఇప్పుడు నువ్వు అన్నావు డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు నేను కూడా యాక్సెసిబుల్ తయారు చేయుడు అన్న కాన్సెప్ట్ ని మైండ్ లో పెట్టుకోవడం అనేది ఎంత బేసిక్. అవును. జనరల్ పర్సన్ ఎందుకు ఆలోచిస్తాడు అవుట్ ఆఫ్ నోవేర్. ఇప్పుడు అవును. నేను అవును. మన ఇద్దరమే అనుకోరా, వాడి దాకెందుకు, నేను అదే పీడిఎఫ్ నీకు షేర్ చేసేటప్పుడు నేను యాక్సెసిబుల్ ఉండాలని ఎందుకు అనుకుంటా. అవును. అంతే కదా జనరల్ గా అసలు నేను. ఆ వర్డ్ కూడా మన థాట్ లోకి రాదు. ఇప్పుడు అంతే ధీరజ్ అనే అంతే. పర్సన్ మన లైఫ్ లో ఉండేసరికి మనకి అవేర్‌నెస్, యాక్సెసిబిలిటీ అనే అవేర్‌నెస్ వచ్చింది గానీ, లేకపోతే నాకైతే ఐయామ్ నాట్ ష్యూర్. అంటే నాకు ఇప్పటికి కూడా దాని మీద అవేర్‌నెస్ వస్తుండేనా అయితే నాకు అరే ఇగో తెలీదు. వాడు 2017 వాడు ఎప్పటి యాక్చువల్లీ నుంచో ఎందుకంటే యాక్సెసిబిలిటీ నా మైండ్ లో పెడదామని. గ్రాడ్యుయేట్స్ కదా, మనం కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కదా. అవును. అవును. ఐ మీన్ టెక్నాలజీ, కోడ్ ఇవన్నీ వి షుడ్ హ్యావ్ ఇన్ అవర్ బేసిక్ నాలెడ్జ్. అవును. బేసిక్ అవును. వాళ్ళు ఆల్రెడీ చెప్పు ఉండాలి. లేదు అంటే అది ఆప్షనల్ సబ్జెక్ట్ ఉండే కొంచెం. అంటే అది అలా నుంచి క్వశ్చన్ బట్ రాదు మన ఎగ్జామ్ లా. బట్ ఎగ్జామ్‌లో క్వెషన్ అంటే వచ్చినా రాకపోయినా చెప్పే వాళ్ళకి ఫస్ట్ అవేర్‌నెస్ ఉండాలి దాని ఇగో మీద. మనం ఆలోచన తీరు అంతే ఉండే కదరా. ఇప్పుడు జనరల్ గా 5 చాప్టర్లు ఉంటాయిరా ఇంజనీరింగ్ అంటే, అందరు ఇదే కదరా. 5 చాప్టర్లు ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ లా. ఫైనల్ ఎగ్జామ్ లా రేపనంగా ఫస్ట్ 3 చాప్టర్లు ఒకటి చెప్తాడు. వీడికైనా నేను వీడు అఖిల్ గాడు వస్తే ఒకటి కవర్ చేస్తాడు, పవన్ గాడు వస్తే ఒకటి కవర్ చేస్తాడు, ఇంకొకటి ఒక ఏ సబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఏ చాప్టర్ ఎక్కడ కవర్ చేయాలి. నేనైతే డైరెక్ట్ ముందు రోజు దాని మీద కూర్చొని గూగుల్లో కొట్టి ఒక ఒక గ్లిమ్స్ ఇచ్చేసి అక్కడ పోయి స్టోరీ ఏరా డైరెక్ట్. హ్మ్. అంటే ఇప్పుడు అందులో యాక్సెసిబిలిటీ అన్న కాన్సెప్ట్ టూలు ఇవన్నీ వస్తాయి అని ఎందుకు అనుకుంటావు అవుట్ ఆఫ్ నోవేర్. అంతే, నీకు అంత అవసరం లేదు. 5 చాప్టర్లలో ఏ క్వశ్చన్ వస్తుంది అన్నదే నీ క్వశ్చన్. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్‌లీ. ఏదొచ్చింది ఇప్పుడు ఏదొస్తుంది. లేకుంటే ఏ గ్రేడ్ బి గ్రేడులు రావు కదరా, ఫెయిల్ గా మళ్ళీ సబ్జెక్ట్ అదే. ఆలోచిస్తామా. రియల్ జనరల్ గా ఇప్పుడు అంతే కదా. ఓపెన్ ఇది ఓపెన్. ఎప్పుడు ఆలోచించాడు అంటే నేను స్కూల్ సిస్టమ్ ని బ్లేమ్ చేయడం గురించి కాదు. సొల్యూషన్ ఏంటి అంటే సెల్ఫ్ లెర్నింగ్. ఎడ్యుకేషన్ ని స్కూల్ కి లిమిట్ చేయొద్దు యువత. దేర్ ఆర్ యాహ్! ప్లాట్ఫామ్స్ యూడెమీ, స్కిల్ షేర్, ఇట్లా నాలాంటి ఎదవాళ్ళు ఎక్స్పోర్ట్స్ అనుకుంటే చెప్పుకుంటేటోళ్ళు వాడు కూడా యాక్సెసిబిలిటీ. ఇందాక వీఆర్ వర్కింగ్ ఆన్ వన్ పార్ట్నర్. ఇది జనాలకు యాక్సెసిబిలిటీ. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నావు, నేను ఒకడు ఉన్నాడు 2 years నుంచి ఖాళీగా ఉంటాడు. లైక్ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి కదా. సో అవును. వన్ పర్సనలైజ్డ్ థింగ్ ప్రోడక్ట్ మనోడు లాంచ్ చేస్తున్నాడు. ఐఎమ్ ఓహ్! ద పర్సన్ హూ విల్ బి సెల్లింగ్ దట్ ఇన్ ద ఫ్రంట్ గ్రౌండ్ and నైస్. I'm proud to do so. It's not about the money, it's about and money దేనికి అంటే టైమ్.
ఎదవలు సగం మంది ఉంటారు. నేను ఫ్రీ వర్క్ షాప్ లాస్ట్ ఆగస్ట్ లో కూడా ఒకటి పెట్టినా అవుతానే, కెరియర్ రిలేటెడ్ రెజ్యూమే ప్రిపరేషన్ మెంటర్షిప్ గుర్తుంది. అబ్రోడ్ అని పెట్టినా. ఫ్రీ అవును. పెడితే ఒక్కడు రాలే. మొన్న 299 అనగానే వచ్చిర్రు. ఒక్కొక్క నీ కోరికలు అవన్నీ ఇంకా నీకు చెప్పినా కదా, అదో పెద్ద స్టోరీ. ఇంకా అది ఇంకా సెకండ్ లైన్ ఆఫ్ స్టోరీ, అండ్ అది ఇప్పటికి రన్ అవుతుంది. దాని వల్లనే ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ యాజ్ వెల్. టుడే ఇస్ మై లాస్ట్ లైవ్ సెషన్. ఇప్పటి నుంచి ఓన్లీ ప్రీ రికార్డెడ్ ఉంటుంది. అండ్ ఐ విల్ సపోర్ట్ ఎవ్రీ వన్. మీకు కంటైనర్ ప్రాబ్లం అండ్ యాక్సెసిబిలిటీ, మన యాక్సెసిబిలిటీ రిలేటెడ్ మీదనే మేము ఫోకస్ చేస్తున్నాం రా. కంప్లీట్లీ డిజిటల్ అండ్ ఫిజికల్ యాక్సెసిబిలిటీ. ఎందుకంటే ఎదవలకు నా టైం ని కేటాయించేద్దామని చూసిన. ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకు అంటే నాకు తెలిసింది ఎక్కడ టైం నిజంగా రాదే, దెబ్బలు త్రూ తెలుస్తుంది. నీ టైం అండ్ ఎనర్జీ ఒక్కడ పెట్టినాక అక్కడ విలువ లేనప్పుడు నీకు అర్థమవుతుంది. ఏమనిపిస్తుంది, ఇది కాదు ఇంకెక్కడనో పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే నీడున్న దగ్గర పెట్టాలి. 1.2 crore డిజేబుల్ పీపుల్ వాళ్ళ మన కోసం ఎదురు చూస్తుర్రా మన సైడ్ నుంచి. సో యాక్సెసిబిలిటీ ఎందుకు నేర్చుకోవాలి అంటే అందుకు నేర్చుకోవాలి. ఐటీ జాబులు ఉంటాయి, రెగ్యులర్ జాబులు ఉంటాయి, అన్ని రకాల జాబులు ఉంటాయి ఒక యాక్సెసిబిలిటీ ఇండస్ట్రీలో కూడా. ఇది ఎవరికి తెలవని ముచ్చట అసలు, అస్సలు. అండ్ నేర్చుకుంటా అంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీ పేరు, మీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఫ్రెషర్ అయినా కావచ్చు, మీరు స్టూడెంట్ అయినా కావచ్చు. మీకు పర్సనలైజ్డ్ 1-on-1 మెంటర్షిప్ కావాలంటే akil.ponnam@capuniversalaccessibility.com కి మెయిల్ చేయొచ్చు, లేదా dheeraj@capuniversalaccessibility.com కి మెయిల్ చేయొచ్చు, లేదా contact@capuniversalaccessibility కి మెయిల్ చేయొచ్చు. లేదంటే మా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కి పోండి. మా ఇద్దరికి అప్రోచ్ అయ్యే మంది, వీని కూడా లింక్డ్ఇన్ ఉంది కదా ఇక్కడ ఉన్నోనికి, వాని కూడా ఒకటి వాళ్ళు మంచోళ్ళు అంటావా అని అడుగుతారు కదా ఎక్కడికన్నా పోయే ముందు. వాళ్ళది మంచిదేనా అని అడుగుర్రి. మంచిదని చెప్తే జాయిన్ కండి. మీకు ఉద్యోగాల కాడి నుంచి బిజినెస్లు ఎట్లా పెట్టాలి కాడి నుంచి అన్ని కూడా కేటాయించగలుగుతాం. బట్ టైం అనేది ఫ్రీగా రాదు ప్రపంచంలో. ఎవ్వన్ టైము ఈ రోజు వరకు మీరు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మీకు ఈ జీవితం ఏదన్నా ఫ్రీగా ఇచ్చిందా? మరి ఇయనప్పుడు ఏది ఫ్రీగా రాదు. సో దట్ కమ్స్ విత్ ఏ కాస్ట్. ఆ కాస్ట్ తెలుసుకోవాలంటే మెయిల్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ టు అవర్ టాపిక్. నరేష్ రావికంటి, చెప్పండి. సో లెట్స్ మూవ్ టు ద అనదర్ టాపిక్. జనరల్ గా సోషల్ గా ఈ మధ్యలో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి వచ్చింది. అన్ఎంప్లాయిడ్ యువత అంట. ఐ కెన్ షేర్ దేర్ దే హ్యావ్ దేర్ వెబ్సైట్ ఐ గెస్, రైట్? ఇప్పుడున్న దాంట్లో వెబ్సైట్ ఇవన్నీ ఎంతసేపు 5 minutes టైం, మనము టైం ఎక్కడ కేటాయిస్తున్నాం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ కాదు ప్రతి ఒక్క యువత. అండ్ అందులో నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ కాక్రోచ్ జనతా పార్టీ? ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తే అది చాలా పొలిటికల్ కాంట్రవర్సీ అవుతుందేమో. చాలా లిమిటెడ్ గా మాట్లాడదాం అనుకుంటున్నా దాని గురించి. దాని గురించి అంత అద్దరు ఎవరో సుప్రీం కోర్టు ఛానల్ కి వైరాలిటీ ఇయ్యనంటావు. వైరాలిటీ ఒకసారి చూపిస్తాను. ఇది ఫర్ ద కాంటెక్స్ట్, మొన్న రీసెంట్ గా ఒక చిన్న వైరల్ వీడియో జరిగిందన్నమాట. ఒక సుప్రీం కోర్ట్ జడ్జ్, రైట్, ఎవరు అన్నది ఒకళ్ళు ఇలా యువతని కాక్రోచెస్ తోటి పోల్చారన్నమాట. దెన్ ఇమీడియట్ గా రీల్ వైర్ కాగానే అభిజిత్ సమ్వన్ ఆ పేరు గల యువకుడు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి, దెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా దే హ్యావ్ 20 million ఫాలోవర్స్ నౌ. బట్ ఫాలోవర్స్ అంటే ఓట్లు కాదు. ఎలక్షన్ పాలిటిక్స్ వేరు, ఇన్స్టాగ్రామ్ గేర్ వేరు, వైరాలిటీ వేరు. అండ్ అందులో వాళ్ళకున్న వాళ్ళ మేనిఫెస్టేషనే కాకుండా వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియాల మీకు హూ ఈజ్ ఎలిజిబుల్, ఓవర్ క్వాలిఫైడ్, పొలిటికల్లీ ఫ్రస్ట్రేట్ మార్చేశారు. ఐ సా దిస్. వాళ్ళంతకు ముందు అన్ఎంప్లాయిడ్ యువత అని పెట్టిర్రు. అండ్ పీపుల్ స్టార్టెడ్ క్రిటిసైజింగ్ ఇట్. అన్ఎంప్లాయిడ్ ఎట్లా పెట్టుకుంటారు, అదేంది అన్నట్టుగా. ఖాళీగా ఉండాలి, లేజీగా ఉండాలని ముందు క్రైటీరియా పెట్టిర్రు. ఇప్పుడు మార్చిర్రు యాక్చువల్ గా. ఓవర్ క్వాలిఫైడ్, పొలిటికల్లీ ఫ్రస్ట్రేటెడ్ అంటూ పోర్ట్రే దట్ ఇక్కడ ఇంతమంది అన్ఎంప్లాయిడ్ యువత ఉన్నారు అనేది బెటర్ గా ఉందిరా. ఇది చాలా బెటర్ గా ఉంది. నేనే అంటున్నా ఇది చాలా బెటర్ గా ఉంది. ఎందుకంటే అన్ఎంప్లాయిడ్ అండ్ లేజీ ఉండాలి అనేది ముందు ఇనిషియల్ గా తను కూడా క్లారిటీ ఇచ్చిండు అనుకుంటా, హిందూ న్యూస్ పేపర్ లోనో ఎలానో. ఇందాక నేను ఇది జాయిన్ కాక ముందే వచ్చింది అనమాట, అందుకని చెప్పాను. సో ఓకే, లెట్స్ లీవ్ ద టాపిక్ ఆఫ్ కాక్రోచ్. అది నా వైరాలిటీ కోసం మాట్లాడుకుంటున్నాను. అరే ఎవ్వని పన అందిరా, ఎవ్వని దందా అందే. ఏ దందా చిన్నది కాదు, అంతే.
కోయి దందా చోటా నై హోతే దందా కే ఊపర్ కోయి ధర్మ్ నై హోతే అని ఒక సినిమా డైలాగ్ కూడా రేస్ సినిమాలో చూసిన. హిందీ డైలాగ్ గుర్తుందంటే నాకు ఎంత ఇష్టం మరి దందా చేయడం. దందా. దందా. సో చెప్పాలి ఇంకా వేణు, చెప్పాలి. నీ స్పిరిచువాలిటీ గురించి చెప్పు. సరే పాలిటిక్స్ అంటే జనాలు అంటుర్రు, సరే స్పిరిచువాలిటీ అంటే ఇప్పుడు ఐడెంటిటీలు వదిలేద్దాం. వాట్ వి ఆర్ అన్నది ముగ్గురం వదిలేద్దాం. మనం ఒక హ్యూమన్ ఫ్లెష్ తింటున్నాం, షెల్టర్ కింద సర్వైవ్ అవుతున్నాం, చచ్చిపోవట్లేం ఒక డేలా. చచ్చిపోవడం అనేది నెక్స్ట్ మినిట్లు, ఇప్పుడు మీ ఇంట్లో బాంబు పడ్డ చచ్చిపోతావు, భూమి సడన్ గా మీటియర్ వచ్చినా చచ్చిపోతావు. సో వీఆర్ ఆల్ మోర్టల్స్. ఆ ఆస్పెక్ట్ లా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. సో ఆ ఆస్పెక్ట్ కి వచ్చినప్పుడు నీ ప్రపంచం ఎలా ఉంటుంది స్పిరిచువల్ గా, అండ్ దెన్ నీకు ధీరజ్ నిన్నే నెక్స్ట్ కోసేది చెప్పు. వేరు నరేష్. యా ఆ ఆస్పెక్ట్ లో వచ్చేసరికి వచ్చినట్టుంది, ఏదో పైన చదువుతాడు. యా గో హెడ్. సో స్పిరిచువల్ గా జనరల్ గా, ఎందుకంటే ఓవర్ ద ఏజ్, ఫస్ట్ మనం ఏజ్ పెరుగుతుంటే గుర్తొచ్చే ముచ్చట, మనకు కూడా రోగాలు వస్తాయి. పెద్దోళ్ళు అంటే మనమే కాదు, ఇప్పుడు ఓవర్ ద టైమ్ వీఆర్ నౌ 30, 31 అండ్ ఇన్ డౌన్ ద లైన్ ఇన్ నో టైమ్ 35 అవుతాం, 40 అవుతాం, 50 అవుతాం, టైమ్ విల్ గో ఆన్. బట్ ఇందులో మన పీపుల్ అందరు కూడా ఏదో పర్పస్ అంటారు కదా, వాళ్ళు ఏదో ముచ్చట ఉంటది కదా, అసలు అట్లాంటిది ఏమైనా ఉంటదంటావా, ఉండదంటావా? పర్పస్ అంటూ స్పెసిఫిక్ గా ఏం ఉండదు నా దృష్టిలో వచ్చేసరికి. ఆ ఏంటి అంటే, దిస్ లైఫ్, ఉన్న లైఫ్ ని యు లీవ్ ఇట్ అండ్ లెట్ అదర్స్ లీవ్ ఇట్, అంతే. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు, ఇంకో నలుగురికి హెల్ప్ చేయి, అంతే. ఏమైతే అది అవుతుంది, వెళ్తా ఉండు. ఏదో అయిపోయిందని ఆగిపోకు, దేనికి భయపడకు, ఏదైనా ఏం కాదు, ఏదైనా ఎడితే ఏం కాదు, అదైతే గుర్తు పెట్టుకోవాలా. అది తెలియక ఏదైనా ఏం కాదు అసలు భూమి మీద, గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా ఏం కాదు, లాస్ట్ కి ఏమైతుంది, చచ్చిపోతావు, అంతే కదా. ఫెయిల్యూర్ అయిందన్న అంటాడు ఒకడు, 10 ఏళ్ళ లవ్ స్టోరీ లవ్ ఫెయిల్యూర్ అయిందన్న అంటాడు ఒకడు. ఒకడేమో 10 లక్షల బిజినెస్ లాస్ అయిందంటాడు. ఒకడు బైకే లేదన్నా, నేను నడవలేను, నేను ర్యాపిడో చేద్దామన్నా బైక్ కూడా లేదన్నా అంటాడు. జాబ్ రావట్లేదన్నా చదువుదామంటే గ్రాడ్యుయేట్, ఇన్ని 100 రీజన్లు ఉంటాయి. మరే నువ్వు ప్రాబ్లమ్స్ చూస్తే ప్రాబ్లమ్స్ ఏ కనబడతాయి, నువ్వు సొల్యూషన్ కోసం ఆలోచిస్తే నీకు సొల్యూషన్ కనబడుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫస్ట్ ఏంటంటే, నీ సబ్ కాన్షియస్ మైండ్ ని, నీ మైండ్ ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం, నీ బ్రెయిన్ ని రీవైరింగ్ చేసుకోవడం, నీ థాట్స్ ని, అసలు నీకు ఏం థాట్స్ వస్తున్నాయి, నీ కంట్రోల్ ఉందా నీ మైండ్, అసలు నువ్వు ఏ ఇన్ఫ్లుయెన్స్ నీ పైన ఉంది అనేది తెలియకుండా మనుషులు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లా. ఆ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ రీల్స్ ఇవన్నీ వచ్చేసరికి ఎవ్రీ ఫ్యూ సెకండ్స్ కి నువ్వు ఒక రీల్ చూస్తావు, నవ్వుతావు, నెక్స్ట్ రీల్ వస్తుంది, నీకు ఇంకొక ఎమోషన్ వస్తుంది. అంటే నువ్వు ఆ ఎమోషన్స్ కి, ఇంతకు ముందు లాంగ్ వీడియోస్ ఒక 10 minutes వీడియో ఉంటే అది ఫన్నీ వీడియోనా, ఏదో ఒక ఎమోషన్ క్యారీ అవుతుంటాయి. ఇప్పుడు ఎవ్రీ 1 minute కి ఒక ఎమోషన్ చేంజ్ అవుతా, సేల్ చేయడానికి ట్రై చేస్తాడు ఒకడు. ఆ బ్రెయిన్ అనేది అసలు కంప్లీట్లీ డిస్ట్రాక్టెడ్ మోడ్ లో ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. డోపమైన్ బేసికల్లీ, ఒకప్పుడు హంటింగ్ చేసి ఫుడ్ సర్వైవింగ్ కోసం డోపమైన్ చీప్ గా సోషల్ మీడియా త్రూ దొరుకుతుంది. దాని వల్ల నువ్వు ఏ పని కూడా అనుకున్నది చేద్దామంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, డిస్టర్బెన్సెస్, అంతే. సో ఫస్ట్ నీ థాట్స్, నీ బ్రెయిన్, నీ మైండ్ ని నీ కంట్రోల్లోకి, కంట్రోల్ అంటే నాట్ లైక్ కంప్లీట్లీ నువ్వు ఏం చెప్తే అది వినడం అని కాదు. సి మైండ్ ఈజ్ లైక్ ఎవ్రీ అదర్ పార్ట్ ఇన్ యువర్ బాడీ, రైట్? యాక్సెప్టెడ్. బట్ బాడీలో మిగతా అన్ని పార్ట్స్ నువ్వు చెప్పినట్టు ఉంటాయి, మైండ్ కు మాత్రం నువ్వు స్లేవ్ ఎందుకు అయిపోతున్నావు? అవును, అది ఆ క్వశ్చన్ రేజ్ అవ్వాలి ఫస్ట్. ఆ క్వశ్చన్ నుంచి నువ్వు జస్ట్ ట్రై టు అబ్జర్వ్ యువర్ థాట్స్. అసలు నీ థాట్స్ ఏంది, ఏం రన్ అవుతుంది నీ లోపల, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, బట్ ఎక్కడ ఎండప్ అవుతున్నావు, ఎందుకు? సి అంటే వెన్ ఎవర్ యు ఆర్ లాస్ట్, వెన్ ఎవర్ యు ఆర్ కన్ఫ్యూజ్డ్, స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. అది ఫస్ట్ స్లో డౌన్ అయి నీతో నువ్వు టైం స్పెండ్ చేసి సోషల్ మీడియా, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ కట్ ఆఫ్ చేయి 1 or 2 days అట్లీస్ట్. నేను అండర్ గ్రౌండ్ లోనే ఉన్నా. అదే వెళ్ళిపోయి జస్ట్ కొంచెం టైం అబ్జర్వ్ చేస్తే నీకే ఒక పాత్ కనబడుతుంది. ఆ పాత్ దొరికిన తర్వాత కమ్ బ్యాక్,
నీకు ఈ పాత్లో ఎవరైతే నీకు గైడ్ చేయగలుగుతారంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. లేదు అని అంటే ఇప్పుడున్న దానికి అసలు నీకు మనుషులతో అవసరం కూడా లేదు చెప్పాలంటే. అవును అవును ఎగ్జాక్ట్లీ నేను ఇదే చెప్తా, జాయిన్ కాకుర్రానే చెప్తా. మీరు చదువుకోవచ్చురా, యూట్యూబ్లలో చూసుకోవచ్చు. అదే కోడింగ్లు అవన్నీ మనం యూట్యూబ్ నుంచి కాదారా, ఏం డౌట్లు వచ్చినా ఏది వచ్చినా ఏది అదే ఎనీథింగ్ అంటున్నా. ఒక సోషల్ 3-4 ఇయర్స్ బ్యాక్ కి ఇప్పటికి నీకు రిసోర్సెస్ అవైలబిలిటీ అసలు ఏ విషయంలో చూసుకున్నా యు ఆర్ వెల్ ఎక్విప్డ్. నీకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ ద వే యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నువ్వు ఏదైనా బిల్డ్ చేయాలన్నా ఎలా అయినా గ్రో అవ్వాలి ఏ సెన్స్ లో అయినా. సో జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్, స్టే అంటే నీ మైండ్ అనేది నీ బాడీలో ఒక పార్ట్. అది చెప్పినట్టు నువ్వు వినడం కాదు, నువ్వు చెప్పినట్టు అది విని నువ్వేం చేయాలనుకుంటున్నావో దాంతో అది చేపించుకోగలిగితే యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ యా అంతే. అండ్ యూ విల్ బి హ్యాపీ నో మ్యాటర్ వాట్. నీకు లవ్ ఫెయిలియర్ కానీ నీకు 10,000 కోట్లే పోని నీ మైండ్ నీ కంట్రోల్ ఉంటే నువ్వు బతుకున్నంత సేపు నువ్వు అయితే హ్యాపీగానే ఉంటావు. హ్యాపీగా అవుతుంటాం. అంటే దట్ డజంట్ మీన్ నీకు బాధ అనేది ఉండదని లైఫ్ లో కాదు. ప్రాబ్లమ్స్ ఉండవని కాదు. అన్ని ఎమోషన్స్ ఉంటాయి, అవును బట్ ఆ ఎమోషన్ లో ఆగిపోవు, ముందుకు వెళ్ళిపోతా ఉంటావు. ఓకే ఆ ఎమోషన్ ని ఫీల్ అవుతావు, విల్ గో హెడ్ ఏంటి అనేది. లేదు అని అంటే నువ్వు ఆ మైండ్ ఆల్వేస్ నిన్ను ప్రాబ్లమ్స్ చూపించడానికే చూస్తుంది తప్ప ఇట్ విల్ నెవర్ షో యూ సొల్యూషన్స్. అంటే నువ్వు డిస్ట్రాక్టెడ్ ఉన్నంత సేపు. సో దట్స్ ద మెయిన్ పాయింట్. ఇది దీనికి నేను ఒక బుక్ కూడా ప్రిఫర్ చేస్తాను. ధీరజ్ కూడా నాకు ఇది చాలా హెల్ప్ చేసిందని ఒకసారి చెప్పాడు. నాకు కూడా నేను ఒక మెంటర్ దగ్గర నుంచి తెలుసుకున్నా, ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అనే బుక్. ఆ బుక్ మీరు ట్రై చేయండి, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. నైస్ నైస్ నైస్. నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో యువత ఈ రోజులలో చీప్ డోపమైన్ కి వచ్చినప్పుడు ఇదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ డోపమైన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ద NSFW కంటెంట్, నాట్ సేఫ్ ఫర్ వర్క్. అంటే నేను మాట్లాడుతుంది కంప్లీట్లీ పార్న్ ఇండస్ట్రీ గురించి. ఎందుకంటే ఇండియానే కాదు వరల్డ్ వైడ్ గా మెన్ 90 to 95% ఆఫ్ ద మెన్ వాచ్ పార్న్ అండ్ 85% విమెన్ వాచ్ పార్న్. అండ్ అంటే చీప్ డోపమైన్ లా ఇంకెంత అంటే ఇప్పుడు అవైలబిలిటీ పరంగా ఇప్పుడు ఇండియాలో జనరల్ గా బ్యాన్ అని చెప్పిర్రు కొన్ని ప్లేస్లల్లో, అయినా అంటే అవైలబిలిటీ లేదనా, యువత చూడట్లేదనా. అండ్ దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇట్లాంటి, ఎందుకంటే మనమే కదా టెక్ ఆర్ ద పీపుల్ హూ కెన్ కంట్రోల్ ఇట్ రైట్, ఏ ప్రాబ్లం అయినా కానీ. సో ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటావు, లేకుంటే ఎట్లా దీన్ని చూడొచ్చు అంటారు అని వచ్చేసింది డైరెక్ట్. చెప్పు. కంప్లీట్ రెస్ట్రిక్షన్, కంప్లీట్ బ్యాన్ అనేవి ఎప్పుడు కూడా పాసిబుల్ కావు. నువ్వు అవి చేద్దామని చూసినప్పుడు జనాలకి ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుద్ది. రెగ్యులేట్ ఇట్ ఫస్ట్, కుదిరినంతలో రెగ్యులేట్ చేయడానికి చూడాలి. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ గా ప్రతి ఒక్కరికి ఉండాలి. గుడ్ గుడ్ అంతే ఎగ్జాక్ట్లీ. అది లేకపోయేసరికి ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఇలా ఉంటుందేమో అనుకొని ఊహలలో ఉంటాడు వాడు. యా దట్స్ జస్ట్ లైక్ అది ప్రోక్రియేషన్ కి క్రియేషన్ కి జరిగే ఒక యాక్టివిటీ. బట్ పీపుల్ అనేది ఆర్జీవీలు చాలా మంది అంటారు కదా, వీళ్ళకు మీరు చెప్తా అర్థం కాదురా, నేను చెప్తా. అరే పిచ్చి పిచ్చిగా పార్నులు డోపమైన్లు పెడితే ఏమైతుంది అంటే రేపు పెళ్ళైనాక ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దాన్ని. అంటే రోగం కూడా మీకు తెలియదు, ఒకసారి టైప్ చేసి చూసుకోండి. అంటే ఎగ్జైట్ అవుతారు మీరు, ఓవర్ ఎగ్జైట్మెంట్ లో మీరు చేసేది ఏముండదాడ. అట్లాంటి చీప్ డోపమైన్ వెనకాల పడకండి. ఇఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ ఏదైనా పార్న్ అట్లా ఉంటే ఎట్లా ఎగ్జిట్ అవ్వాలని యూట్యూబ్ లో టైప్ చేసి చూడండి, వీడియోలు కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ క్వశ్చన్, ఫాలో అప్ క్వశ్చన్ యాక్చువల్లీ దీనికి, ప్రాస్టిట్యూషన్ ఇన్ ఇండియా. సో ప్రాస్టిట్యూషన్ ఇన్ ఇండియా లీగలైజ్ చేస్తే బెటర్ అంటావా, లేకుంటే లీగలైజ్ కాకుండా బెటర్ అంటావా? అది లీగలైజ్డ్ కాదో తెలియదు కానీ రీసెంట్ గానే సుప్రీం కోర్ట్ అయితే చాలా సార్లు అంటే దట్స్ నాట్ ఏ క్రైమ్ అని అయితే అంటుంది. దాన్ని లీగలైజ్ చేయాలా వద్దా అనేది లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వి కాంట్ సే ఇట్ ఇంత సింపుల్ గా. బట్ సుప్రీం కోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రొఫెషన్. ఓకే, ప్రొఫెషన్ గా కన్సిడర్ చేసింది ఇప్పటి వరకు అయితే. బట్ అది రెగ్యులేట్ చేయడం, దాన్ని ఏరియాస్ కి పెట్టడం అనేది డిఫరెన్స్ ఇన్నారు. అండ్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా దాన్ని లీగలైజ్ చేయడానికి కూడా కల్చరల్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఆపోజిషన్స్ ఉంటాయి. అండ్ సి ఏదైనా కూడా వాట్ యు సే అంటే
ఒక టాబు లాగా, సెక్స్ అనేది ఒక టాబు లాగా చూడడము, దాన్ని పవర్, సెక్స్, లవ్, లస్ట్, ఈ ఫీలింగ్స్ వెనకాల, మనీ, వీటి వెనకాల వాడిపోయి యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ అన్నిటికీ సొల్యూషన్ నీ మైండ్. సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఎవరు నీకు సి దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ వాచ్ పాన్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ Yes, ఆల్వేస్. అవును ఎందుకు అని అంటే దే నో అవసరం లేదు అది. అంటే ఎక్కడో ఎవరో బ్యాన్ చేయడము, రెగ్యులేట్ చేయడము, దట్ మైట్ హ్యాపెన్స్. అంతే Yeah, but ఇట్ హాస్ టు కమ్ నేనేమంటా అంటే ఇండివిజువల్ గా ఎవ్రీ వన్ ఇఫ్ దే క్యాన్ మేక్ దేర్ ఓన్ డిసిషన్స్. నీకు గవర్నమెంట్ మేక్ చేసే డిసిషన్స్ తో అది లీగల్ ఇల్లీగల్ తో నీకు సంబంధం ఉండదు. నీకు అవసరం లేదు అన్నప్పుడు అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా యూ డోంట్ హ్యావ్ ఎనీ, నీకు ఫరక్ పడదు. సో యాజ్ ఎ పర్సన్ మనం ఫస్ట్ ఇవాల్వ్ అయితే నీకు చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ తోనే ఇంపాక్ట్ ఎక్కువ ఉండదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది నిన్ను ఇంపాక్ట్ చేయదు. అది ఓకే. సో అన్ని యూనో మంచి మల్టిపుల్ వేరియంట్స్ కవర్ చేశాం కదా. సో మన ఇండియన్ సిస్టమ్ గురించి వచ్చేద్దాం, యూనో విత్ డ్యూ రెస్పెక్ట్ టు అవర్, ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నది, మనం మాట్లాడుతుంది కూడా ఎవ్రీథింగ్ ఫర్ ద నేషన్, రైట్? మన నేషన్ ఎట్లా డెవలప్ కావాలి, వెన్ ఇట్ కమ్ టు ద నేషన్ ఇట్స్ నాట్ అబౌట్ ద బార్డర్. మనం బార్డర్ల గురించి మాట్లాడట్లే, మన గురించి, మన యువత, బయట ఉన్న ప్రజలు, చదువుకున్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు, ఉద్యోగం లేనివాడు, మంచిగా కొంతమంది ఐఐటీలలో చదువుకొని ఉద్యోగం కొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టి ఎమ్మటే జాబ్ అనేది చేయలేక ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఎంసెట్ ర్యాంకర్ బట్ ఐఎమ్ ఏ బ్యాడ్ ఎంప్లాయీ. నేను ఇక్కడ 25 జాబ్స్లలో అన్ని 2 నెలలు 3 నెలలు చేసుకుంటా ఓడేరా. అంటే దానివల్ల ఇప్పుడు నాకు బిజినెస్ కి ఎక్స్పీరియన్స్ అయింది, బట్ యునో దట్స్ నాట్ ఏ రెగ్యులర్ పాత్ టు ఫాలో, రైట్? జనరల్ గా ఇప్పుడు నేను ఆ ప్రొఫైల్ తోటి ధీరజ్ గారి దగ్గరికి జాబ్ అప్లై చేసినా రిజెక్ట్ చేస్తాడు కదా, వీడేందుకు ఇట్లున్నాడని. అవన్నీ మనం పట్టించుకోవద్దు, మనం రెగ్యులర్ పాత్ అవన్నీ పట్టించుకోవద్దు. ఫస్ట్ ఏంటంటే అవన్నీ ఒక మ్యాట్రిక్స్, అదంతా ఆ మ్యాట్రిక్స్ వద్దు మనకి. పాత్ అనేది ఏం లేదు, ఎవరి పాత్ వాళ్ళదే ఉంటది. మన సిస్టమ్ ఆ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందంటావా? ఇండియన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుందా అంటే ఇంతకు ముందు అయితే కష్టమే. ఒక 5-6 years బ్యాక్ కరోనా అనేది ఎప్పుడైతే వరల్డ్ ని డిజిటలైజ్ చేసిందో ఆ తర్వాత సిస్టమ్ తో సంబంధం లేకుండా యూ క్యాన్ మేనేజ్. నువ్వు ప్రపంచంలో నీకు ఒక స్కిల్ ఉందంటే ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా నువ్వు ఎన్నో ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, యూ కెన్ కనెక్ట్ విత్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ విల్ డూ. అంటే నీకు ఇండియాలో దానికి మార్కెట్ కూర్చొని USD ఎర్న్ చేసుకోవచ్చు, విచ్ వి ఆర్ బోత్ డూయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిజినెసెస్. సో అదే చెప్తున్నాడు, ఇది ప్రపంచం, వాస్తవ ప్రపంచం, చేయగలుగుతారు, నమ్మండి. మీరు నమ్మకుంటే మీరు చేయలేరు. అదే సింపుల్ బేసిక్ వాడు అప్పటి నుంచి చెప్తుంది. యూనో మోటివేషన్ కోసం కూడా వెయిట్ చేయొద్దు, యాక్షన్. ఈ నిమిషం ఏం చేద్దాం? ఇప్పుడు మాకు ఇవాళ ఏం డేరా? సాటర్డేనా? బీర్ తాగుడు ఎంతసేపు రా మనకి కూర్చొని? కాదు, బీర్ తాగుడో లేదా ఒక్క ఆడ కూర్చోడో, జనరల్ యువత అదే కదా చేసేది. వీకెండ్ వచ్చిందంటే గుద్దుడు మామ, వీకెండ్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండేనే మీద ఉన్నట్టుంది లీవ్ పెడుతుర్రు. ట్యూస్డేకి లాంగ్ లీవ్, జూన్ మన తెలంగాణ ఫార్మేషన్ డే కదా ఆ రోజు, అది కలిపి లాంగ్ లీవ్ పెట్టి మొత్తం ఎగిరిపోతున్నారు. హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది 4 రోజులు, తెలుసా? హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్ బీర్ గోవాలనే కదా. అంతే. నెక్స్ట్ ఇక్కడ పడ్డది ఈ మధ్య గోవా కాదు థాయిలాండ్ అంటారు, బ్యాంకాక్ అంటారు. ఎందుకంటే సోషల్ మీడియా ప్యాకేజీలు ఎక్కువైపోయినాయి కదా, ప్యాకేజీలు ఎక్కువైపోయినాయి. గప్పు గోవా కంటే థాయిలాండ్ తక్కువ అయిపోతుంది కాస్ట్. ఇంకా ఎగ్జాక్ట్లీ. అండ్ కొంచెం స్కామ్లు కూడా ఎక్కువ ఉంటున్నాయంట గోవా ఇటు సైడ్ జనరల్ గా. అదే ఏంటంటే మన దగ్గర జనాలకి సివిక్ సెన్స్, కామన్ సెన్స్ అనేది తగ్గిపోతున్నాయి డే బై డే. ఇది చాలా పెద్ద పదం యాక్చువల్ గా. సివిక్ సెన్స్ అయితే ఈ మధ్య చాలా వాడుతున్నారు. ఇది వాడొచ్చా? ఈ పదం సరే, ఈ పదం ఎవరు వాడొచ్చు అన్నది చెప్పుదాం. వానికి అర్హత ఏంటి? సివిక్ సెన్స్ అని వాడడానికి అర్హత ఏంటో చెప్పండి పెద్దలు ఇద్దరు. నేనేమంటున్నా అంటే, సరే సివిక్ సెన్స్, కామన్ సెన్స్ ఇప్పుడు మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాడుతుర్రు. అండ్ మూవీలలో కూడా నువ్వు చూస్తే, ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మూవీలో కూడా చూస్తే మనల్ని యాజ్ ఎ పీపుల్ ని ఏం చూస్తారంటే, ఒక ఓటర్ బిర్యానీ ఇస్తే ఫ్రీగా ఓటేస్తాడు అన్నట్టే మా డైలాగ్స్ కానీ మూవీస్ కానీ ఉంటున్నాయి. ఇన్ని అంటున్నా, ఇన్ని చేస్తున్నా మరి పీపుల్ చేంజ్ అవుతుర్రా? చేంజ్ అయితలేరు. 70 years నుంచి డెవలపింగ్ కంట్రీ అంటున్నాం. మరి నేను ఏమంటున్నా కూడా డెవలపింగ్ అని చదువుతారు, ఎందుకంటే సేమ్ ఆన్సర్ అంటే ఇప్పుడు రాంగ్ ఆన్సర్ రాయొద్దు. డెవలప్డ్ కంట్రీ అని ఎట్లా రాస్తావు? చైనా రీసెంట్ గా డెవలప్డ్ అని క్లెయిమ్ చేసింది కదా మొన్న రీసెంట్ గా.
చైనా వాళ్ళు డిక్లేర్ చేశారంట. డెవలపింగ్ కాదు ఇప్పుడు అట్లంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు పావర్టీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర, హెల్త్ డిసీజెస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్ లోనైతే, మన కొన్ని స్టేట్స్ లోనైతే క్రైమ్ ని కూడా నేను రికార్డ్ అవ్వదు, నీకు ఇల్లీగల్ క్రైమ్స్ జరుగుతుంటాయి. అవునవును. అవన్నీ నువ్వు ఎట్లా కవర్ అప్ చేస్తావు? అండ్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇవంతా వన్ డే లో అయిపోతుందని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకు. అవును. అండ్ ఇప్పుడు ఇవాళ సివిక్ సెన్స్ నేను పీపుల్ కి లేదు అంటే ఇవాళ మొత్తం అందరు సివిక్ సెన్స్ అవుతారా? నేను కూడా అవుతారా? అస్సలు జరగదు, ఎప్పుడూ జరగదు. జరగదు. వాట్ ఈస్ సివిక్ సెన్స్ ఎప్పుడు అసలు అంటే ఏంటిది? ఇప్పుడు నాకు సివిక్ సెన్స్ ఉందా లేదా అని ఎట్లా తెలవాలి? ఫస్ట్ నేను చాక్లెట్ కొనుక్కున్నా, ర్యాపర్ ఎక్కడ పడేయాలి నువ్వు చెప్పు? డస్ట్బిన్ లా లేదా జేబులో పెట్టుకుంటా నేనైతే. అంటే అదే బేసిక్ సివిక్ సెన్స్. అక్కడ నుంచి అంటే ఈవెన్ స్మాలెస్ట్ ఆఫ్ థింగ్స్ నువ్వు కాన్షియస్ గా చేస్తున్నావు అంటే కరెక్ట్ గానే ఉంటది. అంటే నువ్వు ఒక చేస్తున్నప్పుడు నువ్వు చెత్త ఎక్కడ వాడేస్తున్నావు, ఎక్కడ ఉమ్మేస్తున్నావు, ఎక్కడ ఏం చేస్తున్నావు, వాళ్ళు ఇద్దరు పర్సన్స్ ముంబై కో పిషాబ్ కర్నే ఆయా టాయిలెట్ ఎక్కడ ఏం చేస్తున్నావు అనేది వేరే వాళ్ళ విషయాలలో నువ్వు మధ్యలో వెళ్తున్నావా, వేరే వాళ్ళని నువ్వు స్కామ్ చేయడానికి చూస్తున్నావా, తెలియని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నావా, అంటే చిన్న చిన్న విషయాలు బేసిక్ సెన్స్ అంటారు. ఇంకా సివిక్ సెన్స్ అంటే బేసిక్ కామన్ సెన్స్. బేసికల్ గా బ్రెయిన్ వాడి ఒక నిమిషం ఏదైనా పని చేసే ముందు ఆలోచించి చేయడం అంతే. బట్ ఇప్పుడు జనాలకి సొసైటీ ఎఫెక్ట్ అవ్వదు నువ్వు చేసే పని మీద. ఇప్పుడు నీ పనికి సివిలైజేషన్ వేరు, నువ్వు పోయి సొసైటీకి నాశనం చేసేది వేరు కదా. అంతే అంతే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే అంతే. ఇంట్లో హాల్లో బాత్రూమ్ బోర్డు వేరు, అక్కడ బోర్డు వేరు. అదే ఎక్కడికి వెళ్ళినా నీ ఇల్లు లాగా ఫీల్ అయ్యి దాన్ని ఇంటిని ఎట్లా మెయింటైన్ చేసుకుంటూ క్లీన్ గా అట్లా మెయింటైన్ చేసుకోండి. అట్లా అని చెప్పేసి నేను ఇంట్లో కూడా నీట్ గా ఉండాలని అంటే ఇంకా చాలా, అంటే మీకు చాలా ఇంకా కౌన్సిలింగ్ కావాలి, అది వేరే విషయము. ఫస్ట్ బేసిక్ ఇల్లు క్లీన్ గా నిన్ను క్లీన్ గా పెట్టుకుంటూ నువ్వు బయటకు పోయినప్పుడు కూడా క్లీన్ గా ఉంటావు. అది ప్రశాంత్ యాదవ్ గొడ్డలి వాళ్ళంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు సెన్సిటైజేషన్ చేస్తారు, వాళ్ళు చేయాలి. అంటే ఎట్లోంటోళ్ళు చేస్తే ఏదైతుందో అది అవుతుంది. సో ఏ టైంకి ఏది అవ్వాలి అది అవుతుంది. మంచి చెప్తా నడవదు రే నాలాంటి తిక్క చెప్పాలి అని చెప్పేసి మొదలు పెడతాడు. అంతే అంతే అంటారు కదా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని. అట్లే అంతే, ఇంకా మరి ఏం చేయలేం కదా. ఇప్పుడు నువ్వు చెప్పాలి, చెప్తే విన్నారా హ్యాపీ, లేదంటే ఇంకా మరి వాళ్ళకి చెప్పాల్సిన విధంగా చెప్పాల్సి వస్తుంది. లేదు అని అంటే కాన్సిక్వెన్సెస్ అందరం ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ ఏంటంటే చేంజ్ అనేది ఒకేసారి అంటే అందరి నుంచి ఏదో అవుతుంది అని కాదు. ఎవ్రీ వన్ యాజ్ ఎ పర్సన్ చిన్న చిన్న యాక్షన్స్ చేసే ముందు కూడా ఒక 10 seconds ఆగి ఆలోచించి చేయండి. జస్ట్ అంటే ఇది కరెక్టేనా, ఇక్కడ చేయొచ్చా అనే ఆలోచించి చేస్తే కొంచెం అన్న చేంజ్ వస్తుంది అనేది నా ఒపీనియన్. డజంట్ వర్క్ మేబీ ఫర్ సమ్ పీపుల్, బట్ ట్రై. ఇట్లాంటి ఆప్షన్స్ వేరే ఏమన్నా ఉండొచ్చు, చూడండి. అంటే ఎట్లా మనం కాన్షియస్ గా బిహేవ్ చేయొచ్చు అనే కొడితే మీకు చాట్ జీపీటీ అందిస్తుంది. దాంట్లో ఒక రెండు ఫాలో అయినా మీకు బెటర్ అవుతారు. డే బై డే కొంచెం కొంచెం బెటర్ అవుతారు. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు కూడా కొంచెం బెటర్ గా ఉంటారు. లేదు అంటే మీలాంటి వాళ్ళు పిల్లల్ని కానీ ఈ సొసైటీని ఇంకా నాశనం చేయడం తప్ప ఇంకేం లేదు ఇక్కడ చేసేది. ఆల్రెడీ పాపులేషన్ ఓవర్ గ్రోత్ తోని టార్చర్ అవుతుంది. ఈ టాపిక్ యాక్చువల్లీ నేను నాకున్న ఎక్స్పీరియన్స్ లో 30 years చూస్తున్న దాంట్లో, నా జాబ్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ అందరూ, హాఫ్ ఆఫ్ ద కొలీగ్స్ ఎందుకు జాబ్ చేస్తున్నావు అంటే పెళ్లి చేసుకోవడానికి అని చెప్తారు. ఇప్పుడు వాడికి ఊర్లో ఎవరో ఒకరు దొరకక ఏదో ఒకటి అవ్వక హైదరాబాద్ కి జాబ్ చేయడానికి వస్తాడు. వాడి ఇంటెన్షన్ ఏంటంటే టు గెట్ జాబ్, జాబ్ వచ్చిన తర్వాత వెంటనే మ్యారేజ్ అయిపోతుంది, పెళ్లి అయిపోతుంది. 1 year లో డౌన్ కూడా రావాలి. ఇదంతా కంప్లీట్ ఒక లూప్. ఇప్పుడు వాడికి చదువు అయిపోగానే వానికి జాబ్ అయిపోగానే వానికి పెళ్లి అయిపోగానే వానికి పిల్లలు. వాడు 10 seconds చెప్పిన 10 seconds లేదు. అవును, అండ్ అన్ని బాధ్యతలల్లా కొట్టుకపోయింది అది. అదే ఇది బాధ్యతలు అనొద్దు. ఫస్ట్ ఏంటంటే దీనికి బాధ్యతలు అని పేరియకండి ప్లీజ్. ఎందుకంటే ఇంతకు ముందు జనరేషన్లు కూడా ఇవన్నీ చేసిర్రు. మనం ఈ రోజు ఇట్లా ఉన్నామంటే ఇంతకు ముందు జనరేషన్లు కూడా పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని అన్నారు, చదివిపించారు, ఇల్లు కట్టిరు, అన్ని చేసిర్రు. బట్ వాళ్ళు ఇంత బర్డెన్ తీసుకోలేదు, ఇంత లాక్ అప్ అయిపోయి ఉండలేదు. ఇప్పుడు ఈఎంఐస్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. అది భూతం. అది ఏం చేస్తుంది అంటే ఒక ఎంప్లాయీని ఒక లూప్ లో ఉంచేస్తుంది. నువ్వు ఒక ఈఎంఐ ఒక ఇల్లు కొంటున్నావు అంటే ఒక 20 years 30 years ఈఎంఐ పెట్టేస్తున్నావు, ఆ లూప్ లోనే ఉండాల్సి వస్తుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే ఇల్లు కావాలి కదా, మ్యాండేటరీ, ఇల్లు కావాలి, బట్ నీకున్న ఫినాన్షియల్ స్టేటస్ బట్టి యూ కెన్ రెంట్ ఇట్ అవుట్.
అండ్ యూ కెన్ సీ అంటే ఫైనాన్స్ విత్ శరణ్ అట్లాంటి పీపుల్ ఇచ్చే ఫినాన్షియల్ అడ్వైజర్స్ చూస్తే కూడా నీకు ఇల్లు కొనడము అండ్ రెంటింగ్ ఇట్ అవుట్ అనేవి అర్థమైతే ఎట్లా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అన్నది. డిపెండింగ్ ఆన్ దట్ యూ కెన్ టేక్ యువర్ డిసిషన్ బేస్డ్ ఆన్ యువర్ అందుకే కదా నేను ఈ రోజు ఎఫ్జీ బండి మీద ఎందుకు తిరుగుతా, కారు ఎందుకు. అరే నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏలియన్స్ గ్రూప్ లో ఉన్నప్పుడు 1,20,000 1,40,000 వచ్చాయి అంటే కాంటినెంటల్ GT 650 EMI తీసుకోలేనా? అదే 2.5 లేదు 3 పడుతుంది. ఇది అదే అదే కదా. కానీ ఇప్పుడు అది తీసుకుంటే డైరెక్ట్ అది స్టేట్మెంట్ బైక్ అంటే దాన్ని మైలేజ్ అడగొద్దు, బండిని చూస్తే పవర్ అడగాలి. నేను ఐ థాట్ ఎకనామికల్ గా, ఎందుకంటే నాకు కూడా బిజినెస్ నాకు ముందే తెలుసు అన్నమాట. జాయిన్ అయిన నెలకు బండి కొన్నారా అండ్ అది కూడా FZA తీసుకుంది, ఎందుకంటే అప్పుడు కూడా ఆలోచన ఏదైనా తేడా కొడితే ర్యాపిడో నడుపుకుందాం అనేది ప్రిపేర్ అయి ఉన్నారా నేను లైఫ్ లో. మినిమం గ్యారెంటీడ్ కదరా పైసలు ఇక్కడ గిగ్ వర్కర్స్. అటువంటి ఎంత నువ్వు ఎడ్యుకేటెడ్ అయినా ఏమైనా నువ్వు ఉన్న సిచ్యువేషన్ కి నీకు ఫైనాన్షియల్ గా డౌన్ ఉన్నాయంటే యూ హావ్ టు ఫైండ్ సమ్ గిగ్స్. ఇప్పుడు అది అంటే లాస్ట్ 6-7 years లా ఈ ర్యాపిడో ఇవన్నీ వచ్చేసి ఈ గిగ్స్ అనేది అయితే ఈజీగా అయింది. అంటే నీకు ఒక టైంలో ఒక కోచింగ్ తీసుకోవాలంటే ఒక 10,000 కావాలంటే నీకు అది ఎవరో ఒకరు ఇవ్వాల్సిందే బైక్ ఉన్న. ఇప్పుడు నిజంగా నీకు జీల్ ఉంది, లెర్నింగ్ చేయాలని ఉంది, నేర్చుకోవాలి, నీకు ఆడ ఫీ కట్టాలి అని అంటే నువ్వు ఒక బైక్ ఏదో ఒక బైక్ రెంటల్ బైక్స్ ట్యూషన్లు చెప్పొచ్చు. ఇంజనీరింగ్ లో నేను ట్యూషన్లు కూడా చెప్పేదిరా. 5,000 6,000 ఇస్తారు గంటకు. అంటే ఏంట్రా నేను అనేది, ఒక 10,000 15,000 పెట్టుబడులు కావాలంటే తల్లిదండ్రుల మీద పడతారా రా? నాకు అర్థం కాదు, సమాజం మీద పడుర్రి. మీరు ఏమని చెప్తారు పాయింట్స్. 10,000 కావాలనుకుంటే చాలా రకమైన గిగ్ వర్క్స్ ఉన్నాయి, ఆర్ ట్యూషన్ చెప్పొచ్చు అంటారు. మరి దేర్ ఇస్ స్టిల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఇండియా. ఇప్పుడు వాడు పని అనుకోవట్లేడు, అసలు ముట్టి లేపాలనుకోవట్లేడు. ఇంటెన్షన్ ఇంపార్టెంట్, ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ పని చెయ్యాలని ఉంటే ఈ రోజు సాయంత్రమే ఎవడన్నా మా దోస్తులు ఏదో ఖాళీగా ఉన్నా గానీ ఫస్ట్ ఏం చేయరు అంటే, ఖాళీగా ఉంటే అమ్మయ్య పైసల దగ్గర ఉంటే మాత్రం బయటికి పోర్రి. ఫస్ట్ హాస్టల్లో ఉండు 8,500కి. నేను అబ్రోడ్ నుంచి, అరే మీరిద్దరున్నారా 2024 ఏప్రిల్ నేను కుంటుకుంట వీల్ చైర్ లా అబ్రోడ్ నుంచి ఇండియాకి వచ్చినాక హాస్టల్ తీసుకున్నా. 8,500 రూపీస్ రా దానికి. ఒక స్టడీ చైర్ స్టడీ ప్యాడ్ తెచ్చుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా. ఏం ప్రిపేర్ నాకు కూడా తెలియదు, దేవుని కేరక అంతే. యుద్ధం మొదలైంది. అండ్ అది ఆ రోజు నుంచి ఈ రోజుకి మనం ఈ రోజు 200 పీపుల్ ని ఎక్స్పోర్టర్స్ ని ట్రైన్ చేసినాం రా ఎక్స్పోర్ట్స్ లో. అండ్ 300+ విజువల్లీ డిజేబుల్ పీపుల్ ని కూడా మనం IT ఆర్గనైజేషన్లలో ప్లేస్ చేసాం. అండ్ ఇది ఈ విజన్ రావాలన్నా ఒక రోజు మనల్ మీద మనకు నమ్మకం ఉండాలి. మినిమం మన సినిమాకు మనమే హీరో అన్న మినిమం సెల్ఫ్ ఎస్టీమ్ లేకుంటే, ప్రతి వీళ్ళకు బిలియనర్ అంటే ఎవడు అంటే వేరేవాడు, మిలియనీర్ అంటే ఎవడు అంటే వేరే ఎవడో, వాడు ఎక్కడో ఉంటాడు. అదే ఏంటంటే ఐదర్ కంప్లీట్లీ అండర్ కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. అయితే డైరెక్ట్ ఉండలేరు. ఇవాళ ఒక ఈకామర్స్ అప్డేట్ అయితే అన్న కదరా ఒకటి, అది చేస్తే ఏదో ప్రోడక్ట్ చూపించిండు. ఇది ఎన్ని ఆర్డర్ పెడతారు, ఎన్ని క్వాంటిటీ ఆర్డర్ పెడతారు అంటే, ఒకడు 5,000 to 10,000 ఆర్డర్ పెడతారు అంటే ఎయిర్ ఫ్రైయర్లు ఉత్తానే స్టాక్. ఒకడేమో 500 అంట. నన్ను చెప్పమంటే నేను 1 అన్నరా. అది ఎందుకంటే 5,000 ఉండేరా ఎయిర్ ఫ్రైయర్, మనకు 3,000 ఏమో పడుతుంది అనుకుంటే, ఎంత పెట్టుబడి పెడతావు ఆ బిజినెస్ కి అమ్మడానికి అంటే నేను 3,000 అన్నా. నేను ఒకడు 500 నుంచి 1,000 అంట. ఒకడు 5,000 నోట్లు ఉంచుతా. ఎందుకు అంటే ఏంది పెట్టుబడి? అరే ఇంట్లో అమ్మయ్య పైసలు తీసుకొచ్చి పెడతారు వీళ్ళు ఒక్కొక్కడు. అదే వచ్చిండు లోపలికి, ఎందుకంటే తెచ్చి పెట్టి 30 లక్షలు. నాకు ఎంత మంది కాల్ చేస్తారు తెలుసా ఒక రోజులో ఎక్స్పోర్టర్స్. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కదా, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కి జాబ్స్ అవైలబుల్ లేవా? స్కిల్ మిస్ మ్యాచ్. ఓకే, స్కిల్ మిస్ మ్యాచ్ అంటున్నావు కదా. నో, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ కా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కా అనే డెఫినేషన్ కూడా మనం చెప్పాలి. వాట్ ఈస్ ఎడ్యుకేటెడ్, వాట్ ఈస్ అన్ఎడ్యుకేటెడ్ అన్న దానికి ఫస్ట్ నువ్వు డెఫినేషన్ చెప్పాలి.
డిగ్రీ హోల్డర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ అకార్డింగ్ టు ప్లీజ్ రా, అదొక్క క్వాలిఫికేషన్ తీసేయరా. ఎడ్యుకేటెడ్ కి డిగ్రీ హోల్డర్, చదువుకునే హోల్డర్ అన్నది తీసేసి ఇంకేదన్నా కొంచెం కమ్యూనికేబుల్, నువ్వు చిచి చిచి అని అంటున్నావు, కానీ ఇప్పుడు మన సిస్టమ్ లా నువ్వు ఒక ఇంటర్వ్యూకి పోతే ఫస్ట్ బేసిక్ గా స్కిల్స్ అవన్నీ ఓకే, నువ్వు ఎంత పర్ఫామ్ చేసినా ఎట్ ది ఎండ్ నీ డిగ్రీ సర్టిఫికేట్స్ కరెక్ట్ లేకపోతే నీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అయిపోయి నీకు జాబ్ ఇయ్యరు. సో ఇప్పుడున్న ఈ దాంట్లో పీపుల్ హూ ఆర్ ఎక్సెప్షనల్లీ స్కిల్డ్ అండ్ గెటింగ్ ప్లేస్డ్ ఎట్ 12th స్టాండర్డ్ బోత్ ఉన్నాయి మళ్ళీ. అవును, అంటే అదే అంటున్నా, నీ స్కిల్ ని నువ్వు నీ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా డెవలప్ చేసుకోగలితే యూ క్యాన్ మేనేజ్. బట్ నువ్వు పిల్లలు ఒకవేళ ఫ్యూచర్ లో నీకు పిల్లలు ఉంటే వాళ్ళని ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి పంపాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా నరేష్? నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, పంపను. నేను పంపను అని ఎప్పుడో చాలా మందితో నేను చాలా సార్లు చెప్పిన. ఐ డోంట్ వాంట్, అంటే ఒక 5-6 years వరకు అయితే ఐ వాంట్ టు హోమ్ స్కూల్ దెమ్ అట్లీస్ట్. ఓకే, నాతో పాటే నా జర్నీలో పాటే, అంటే బట్ ఫస్ట్ టు టేక్ దట్ స్టెప్ నేను వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా నా ఫినాన్సెస్ ని నేను స్టెబిలైజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రం నేను ఆ స్టెప్ తీసుకోగలుగుతా. లేదు గట్టిగా అనుకో. అదే 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 ఆ ప్రాసెస్ లోనే ఉంది. ఇట్ విల్ హ్యాపెన్ హౌ ఇట్ ఈస్ మెంట్ టు బి. దాని గురించి నాకు టెన్షన్ లేదు. నువ్వు ఎడ్యుకేషన్ పిల్లలు అంటున్నావు కాబట్టి చెప్తున్నా, కన్వెన్షనల్ సిస్టమ్ అయితే నో అని అనుకుంటున్నాను. స్కిల్ బేస్డ్ మనము అంటే మీరు హోమ్ స్కూలింగ్ చేసుకోవచ్చు. స్కూల్ కి పంపినా అంటే ఏదో రిజిస్టర్ చేస్తావు, అప్పుడో ఇప్పుడు పోతావు వస్తావు, ఎందుకంటే ఇంకా ఈ సిస్టమ్ లో ఉండాలి కాబట్టి ఓకే, పార్ట్ ఆఫ్ ఇట్ నడుస్తూ ఉంటది. బట్ మన లెర్నింగ్ అనేది మనం చేస్తూ ఉండాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిస్టమ్ లో పార్ట్ అయి ఉండి కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయొచ్చు. అట్లుంటే యూ విల్ నాట్ బి ఏలియనేటెడ్ ఐ గెస్. నువ్వు అందరితో కలిసి నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయొచ్చు. అండ్ పీపుల్ విల్ ఆల్సో గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నువ్వు అందరితో పాటు ఉండి యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ అన్నప్పుడు ఏడ్చేట వాళ్ళు ఉంటారు నీ మీద, ఆబ్వియస్లీ. వాళ్ళని పక్కన పెడితే నిన్ను చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నీతో పాటు నీ జర్నీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. యూ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇన్ సచ్ ఎ వే, గుడ్ వే. చూద్దాం ఏమైద్దో అప్పటికి. అందరం కలిసి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందాం, మనమే హోమ్ స్కూలింగ్ పెడదాం, మనమే ఒక కన్వెన్షనల్ స్కూల్ కాకుండా ఇప్పుడు లాట్ ఆఫ్ స్కూల్స్ హావ్ కమ్ ఇన్ ఇండియా. అవునవును, అదే కదా ఈ వీడియో అడ్వర్టైజ్మెంట్. అవునవునవును, యాక్చువల్ గా ఈ నెక్స్ట్ జెన్ అన్నది నేను లైవ్ బంద్ చేసి వీఆర్ ప్లానింగ్ యూనివర్సిటీ డౌన్ ద లైన్. మేము ఏమనుకున్నాం అంటే యాక్సెసిబిలిటీ డిజిటల్ ప్లస్ ఫిజికలే కాకుండా ఆంటర్ప్రెన్యూరల్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్. క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, స్కేలింగ్ ఎట్లా చేయాలి, ఫండింగ్ అంటే ఏంటిది, వర్కింగ్ క్యాపిటల్ ఎట్లా బిల్డ్ చేయాలి, అది లోన్ త్రూ ఇంజెక్ట్ చేయాలా, డైరెక్టర్ శాలరీస్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, ఆపరేషనల్ క్యాష్ ఫ్లో అంటే ఇట్లా వేరియస్ సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక జనరల్ గా ఐడియా ఉంటే చాలు అని అన్నది అబద్ధం రా. ఫస్ట్ జనరల్ గా ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్ అండ్ రైట్ డైరెక్షన్. నేను వన్ ఆఫ్ ది బిగ్ ఎగ్జాంపుల్స్. ఎగ్జిక్యూషన్ లేకుండా లెర్నింగ్ అనే దాంట్లోనే ఉంటే అదే లూప్ లో ఏం ముందుకు పోవు. ఎందుకంటే ఐ డిడ్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. లెర్నింగ్ ఏదో చేస్తా ఉంటా, లెర్నింగ్ అనే పేరుతోనే ఉంటది. బట్ ఐ నెవర్ మేక్ ఎ స్టెప్ టు ఎగ్జిక్యూట్ మై లెర్నింగ్. దానివల్ల చాలా ఇయర్స్ స్టక్డ్ ఫేస్ లో ఉండే. బట్ ఆ లెర్నింగ్ అనేది వన్స్ ఐ పుట్ ఇన్ టు ఎగ్జిక్యూషన్, అదంతా కూడా ఎప్పుడు కూడా లెర్నింగ్ వేస్ట్ అవ్వదు అంటారు కదా. ఆ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్, అంటే ఎప్పుడెప్పుడో నేను ఎక్కడెక్కడ నుంచో లెర్న్ చేసుకున్నది నాకు ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ కెన్ కనెక్ట్ దోస్ డాట్స్. అంతే అంతే అంతే. అండ్ ఐ కెన్ యూజ్ దోస్. లెర్నింగ్ ఆపోతే బేసికల్ గా ఎప్పుడైనా లెర్న్ చేస్తూ ఉండాలా, ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలా, ఫెయిల్ అవుతా ఉండాలా, నేర్చుకుంటా ఉండాలా, సక్సెస్ అవుతావు ఏదో ఒక రోజుకి. పీపుల్ లైక్ ఇప్పుడు జనరల్ పీపుల్ కి డిగ్రీ అయిపోగానే లెర్నింగ్ అయిపోయినట్టు కదా, అంటే గ్రాడ్యుయేషన్ అయి వన్స్ వి గెట్ ఇంటూ. బట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అసలు లెర్నింగ్ అనేది, అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు ఏం చేస్తావు అంటే జస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ కొన్ని నేర్చుకుంటావు అంతే. అంటే ఏంటి అంటే బేసిక్ సైన్స్, సోషల్, మ్యాథ్స్, కొంచెం కోడింగ్, ఇంగ్లీష్ ఇవన్నీ నేర్చుకుని బయటకు వస్తావు అంతే. బట్ రియల్ గా నువ్వు ఒక బిజినెస్ బిల్డ్ చేయాలన్నా, రియల్ గా లైఫ్ లీడ్ చేయాలన్నా, రియల్ గా జాబ్ చేయాలన్నా నీకు డిగ్రీ తర్వాతే, ఐ మీన్ అందరూ కాదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అయితే డిగ్రీ తర్వాతే నేర్చుకుంటారు, చేస్తారు. సమ్ పీపుల్ ఆర్ ఎక్సెప్షనల్. వాళ్ళు ముందే వాళ్ళ జర్నీలో వాళ్ళకున్న గైడెన్స్, వాళ్ళ ఆపర్చునిటీస్, వాళ్ళ ఎక్స్పోజర్ ఏదైనా అవ్వచ్చు. కొంతమంది ఎర్లీ ఇన్ దర్ లైఫ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం 10-15 years పిల్లలే దే ఆర్ డెవలపింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్
ఇన్నోవేషన్స్ ఎన్నో చేస్తున్నారు అన్ని ఫీల్డ్స్ లలో. అదంతా ఏంటంటే పేరెంటింగ్, ఎక్స్పోజర్, ఎవ్రీథింగ్ డిపెండ్స్, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీ కెనాట్ జనరలైజ్ దెమ్. బట్ లైఫ్ అనేది అయితే నెవర్ ఎండింగ్ లెర్నింగ్. అదొకటి. నువ్వు లెర్నింగ్ ఆపేస్తే నీ ప్రోగ్రెస్ కూడా తగ్గిపోద్ది అనేది నా ఫీలింగ్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ తోటి ఒకటి సెషన్ ఎండ్ చేసేద్దాం. వీఆర్ ఎట్ 50 minutes అండ్ వి విల్ క్లోజ్ ద సెషన్ విత్ లాస్ట్ క్వశ్చన్. సో నేను ఒక వ్యక్తిని, అన్నా నాకు ఉద్యోగం లేదన్నా, నాకు మస్తు రోజుల నుంచి నేను గ్రాడ్యుయేషన్ మంచినే చదువుకున్నా, 90% ఉండే లేదా 70% ఉండే. నా దగ్గర అసలు ఏ ఆలోచన లేదు, కానీ కంప్యూటర్ ఉంది, ఫోన్ ఉంది నా దగ్గర, చిన్న ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంది. నేను ఏం చేస్తే నాకు జల్దీ ఒక ఉద్యోగం కావచ్చు, పైసలు కావచ్చు, ఏం చేస్తే నాకు జల్దీ, ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మకు కాళ్ళు చేతులు బాగాలేవు, సో దాన్ని కూడా నేనే పోషించాలన్నా, ఏం చేయాలంటావు అన్నా? ఇది ఈ క్వశ్చన్ తోటి ల్యాప్టాప్ ని ఫోన్ ని అడగొచ్చు కదా, ఆన్సర్ చెప్తుంది. యా, ఇది ధీరజ్ రెస్పాన్స్. అండ్ ఇప్పుడున్న సింపుల్, ఇప్పుడున్న యాక్సెసిబుల్ టెక్నాలజీతోని అది ద బెస్ట్ సొల్యూషన్. అంటే నీకు, ఎందుకంటే నువ్వు ఏ మనిషితో కూడా నీ ఇన్ అండ్ అవుట్ చెప్పుకోలేవు. కొన్ని విషయాలు నీకు ఇది చేయాలనిపిస్తుంది, ఇది చేయాలనిపించదు, నీకు ఇట్లా అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అని నువ్వు కొన్నిసార్లు మనుషులకు చెప్పడానికి ఇబ్బంది పడతావు. బట్ కమింగ్ టు మిషన్స్ నువ్వు చెప్పేస్తావు, ఎందుకంటే నీకు తెలుసు వాడు నిన్ను జడ్జ్ చేయడు, చేసినా నీకు ఫరక్ పడదని. మనుషులు నిన్ను జడ్జ్ చేస్తారని ఒక భయంతోని నువ్వు ఎంత ఇన్ఫర్మేషన్ దాస్తుంటారు, ఫిల్టర్ పెట్టి మాట్లాడుతూ ఉంటావు. అవును 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 అవును, మొత్తం చెప్పలేరు అన్నమాట, నీకు చెప్పలేరు అంటాడు, చెప్పకరా. అది ఆ ఫిల్టర్ లేకుండా నువ్వు ఏం అడిగి నువ్వు యూ కెన్ టేక్ ద ఇన్ఫర్మేషన్. లేదు అని అంటే సి, నీకు కంప్యూటర్ ఉంది, నీకు డిగ్రీ ఉంది, నీకు లెర్నింగ్ చేసే స్కిల్ నేర్చుకునే అంత ఉంది నీ దగ్గర అంటే యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడున్న దాంట్లో యూ కెన్ లెర్న్ ఏఐ రిలేటెడ్ స్టఫ్, ఏజెంటిక్ ఏఐ ఫ్రేమ్వర్క్స్, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా, ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న కంపెనీస్ లో ఇప్పుడు ఏంటి అంటే ఆ ఉన్న సాఫ్ట్వేర్స్ ని ఏఐ ఎనేబుల్డ్ గా చేయడము, ఇది మోడర్నైజేషన్ ఆఫ్ ది టెక్నాలజీ ఇస్ హ్యాపెనింగ్. సో నువ్వు లేటెస్ట్ దాంట్లో స్కిల్ఫుల్ అయి ఉన్నావు అనుకో, నీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఏది కూడా ఓవర్ నీకు ఒక అప్లికేషన్ తోనైతే జాబ్ రాదు. నువ్వు ఒక స్కిల్ నేర్చుకుని ఏదో నేర్చుకున్నా అని ఫీల్ అయితే రాదు. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దట్. నీ గిట్ హబ్ లో నీకు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి వాటి లింక్స్ పెట్టుకోవడము, యూ హ్యావ్ టు రీచ్ అవుట్, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకో. ఫస్ట్ స్టార్ట్ విత్ స్కిల్. ఒక స్కిల్ చూస్ చేసుకో. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడున్న గో టు నౌకరీ, గో టు లింక్డ్ఇన్, చూడండి జాబ్స్ దేనికి బాగున్నాయి. అంటే నీకు ఇదంతా ఎందుకు అంటే నీకు స్పెసిఫిక్ గా ఏం చెయ్యాలి అనేది తెలియదు అన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంథింగ్ గో విత్ దట్. లేదు అని అంటే గో టు నౌకరీ, లింక్డ్ఇన్, సెర్చ్ ఏ రోల్ కి నీకు ఉన్నాయి చూసుకో. బేస్డ్ ఆన్ దట్ యూ క్యాన్ స్టార్ట్ యు లెర్నింగ్ దట్ స్కిల్. దానికి తగ్గట్టు యూ క్యాన్ రీచ్ అవుట్ టు పీపుల్ ఆన్ లింక్డ్ఇన్. నువ్వు ఒక లెర్నింగ్ చేస్తున్నావు, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఫేస్ చేస్తావు ఇష్యూస్, దాని గురించి యూ క్యాన్ రీచ్ అవుట్ టు పీపుల్ ఆర్ ఏఐ, నువ్వు ఏదో ఒకటి అలా బేసికల్లీ నువ్వు మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని ఓవర్ టైం నువ్వు అప్లికేషన్స్ పెడతా రిక్రూటర్స్ కి రీచ్ అవుతా ఉంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ జాబ్. నేను రీసెంట్ గానే చూసిన, అంటే ఫ్రెషర్స్, ఇది ఫ్రెషర్స్ కైనా ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి అయితే ఇట్ ఈస్ వెరీ ఈజియర్. బట్ ఫ్రెషర్స్ కమింగ్ అవుట్ ఆఫ్ కాలేజెస్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో జాబ్ మార్కెట్ చాలా టఫ్ ఉంది. మార్కెట్ లో కూడా కొట్టొచ్చు అంటావా? కొట్టొచ్చు. నేను రీసెంట్ గా ఒక 2 people నా దగ్గర నా దగ్గరలో ఉన్న పీపుల్ ని చూశాను. 2024-25 పాస్డ్ అవుట్స్, కంప్యూటర్ సైన్స్ పాస్డ్ అవుట్స్. వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళు అనుకున్న దాన్ని పట్టుకుని కీప్ ఆన్ అప్లయింగ్. ఒక 6 months పట్టింది ఒకరికి 8 months పట్టింది. బట్ దే ఆర్ ప్లేస్డ్ ఇన్ గుడ్ కంపెనీస్ అండ్ వర్కింగ్ నౌ హ్యాపీలీ. అంతే. ఏంటంటే పేషెన్స్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలా, డిసిప్లిన్. యూ విల్ డెఫినెట్లీ గెట్ టు, అంటే నీకు కావాల్సిన కోట్లు అని అంటే ఇంకా చాలా కావాలి. నీకు బతకడానికి మాత్రం ఇవి సరిపోతాయి. ఫస్ట్ నీకు కావాల్సింది అదన్నావు కాబట్టి చెప్పినాను. కావాలి దానికి, దాని మీద నుంచి నువ్వు అదే నీకు కావాల్సిన గోల్ బట్టి నీ ఎఫర్ట్, నీ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, అంతే కదా. అంతే. ఇప్పుడు నీకు నార్మల్ షూస్ కావాలంటే 500కి దొరుకుతాయి, నీకు నైకీ షూస్ కావాలంటే 5,000 పెట్టాలి. అంతే. ఏదైనా షూయే, ఏదైనా హ్యాపీగా ఉన్నా అంటే చలో నడుస్తుంది. అంతే. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్.
Yes. ఫస్ట్ లర్న్ టు బీ ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్, డోంట్ బీ స్లేవ్ టు యువర్ మైండ్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్. అంతే. Yes, yes. And Dheeraj, you would like to make a conclusion as well before I close the recording? లైఫ్ అంటే నా నా లైఫ్ ఫిలాసఫీ ఒకటే ఏంటంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లిబరేటింగ్ ఫ్రమ్ ఆల్ సఫరింగ్స్. సో ఇదే నమ్ముతా. ఈ లైన్ ఏంటంటే లిబరేటింగ్ ఫ్రమ్ ఆల్ సఫరింగ్స్ అంటే చాలా చాలా సిచ్యువేషన్స్ వస్తాయి నీకు, బీట్ ఫైనాన్షియలీ, బీట్ ఎమోషనలీ, రిలేషన్షిప్, జాబ్, మార్కెట్, నీ స్కిల్స్, నీ ఫియర్స్, నీ యాంగ్జైటీ, ఎవ్రీథింగ్. అవన్నిటి నుంచి నువ్వు ఎంత క్విక్ గా ఎంత ఫాస్ట్ గా లిబరేట్ అవి నువ్వు దూరం నుంచి చూస్తావు. నాకు తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ఆల్ ద పీపుల్, 90% ఆఫ్ ద పీపుల్ కి తెలియదు వీఆర్ కాన్షియస్నెస్ అంటే వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ నాట్ ద మైండ్ అనే థింగ్ తెలియదు యాక్చువల్లీ. కానీ ఐడెంటిటీస్ క్రియేట్ చేసుకుని ఐడెంటిటీలోనే బతుకుతున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. వన్స్ యు బ్రేక్ ద ఐడెంటిటీ తోటే పరిచయం చేసుకుంటున్నా, అఖిల్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ అని, ఫౌండర్ అని, ఈ పదాలన్నీ అయ్యే కాదు. బిజినెస్ కి కావాలి ఐడెంటిటీ, కానీ లైఫ్ కి ఐడెంటిటీ బ్రేక్ చేసినప్పుడే నీ లైఫ్ అనేది ఫ్రీగా ఉంటుంది. నువ్వు ఎన్ని ఐడెంటిటీస్ పెట్టుకుంటే నీకు అన్ని డివిజన్స్ క్రియేట్ అవుతాయి. దానివల్ల ఇప్పుడు లాంగ్వేజ్ బేస్డ్ ఐడెంటిటీ, రిలీజియన్, రీజియన్ అనుకుంటా, క్యాస్ట్, కంట్రీ, ఎన్ని 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 ఐడెంటిటీస్, అన్ని ఐడెంటిటీస్ తోని నువ్వు అందరితో కలిసి ఉండాలంటే ఫస్ట్ మీరు ఏమిట్లు, మీరు ఎక్కడి నుంచి, అట్లున్నప్పుడు నువ్వు ఇంకో పర్సన్ తో కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? నువ్వు ఏమిట్లు అన్నాక నువ్వు కనెక్ట్ అవుతావా? లేదు లేదు. నువ్వు కనెక్ట్ అవ్వడానికి అడుగుతున్నావా లేకపోతే దూరం పెట్టడానికి అడుగుతున్నావా క్వశ్చన్? ఆ పాయింట్ లో అయితే ఉస్మానియాలు చదువుకున్నందుకు మనందరం అసలు బ్లెస్డ్ రా అసలు నిజంగా. అంటే పీపుల్, అది యూనివర్సిటీ అనేది లెర్నింగ్ కి పెద్ద స్కోప్. అందరూ కూడా ఎవ్వరు మనకైతే ఎప్పుడు ఏదో ఏది వీడు హాస్టల్ డేస్ కాలరా అన్న ముచ్చట ఉండేదేమో కానీ ఐడెంటిటీలల్లా వీడు మాదిగనా, వీడు లంబడోడా, మా రాహుల్ గారు లునావతి వాడైతే ధైర్యంగా మంచిగా ఇట్లా చెప్తాడు, మా వాళ్ళే అనుకుంటా మంచిగా. యూనో దట్స్ ద మీ కల్చర్ కి మీరు మనం ప్రౌడ్ గా ఉండడం అనేది క్యారీ ద ప్రైడ్ ఇన్ యువర్ కల్చర్, బట్ డోంట్ ఐడెంటిఫై మచ్ విత్ ఇట్ అండ్ డోంట్ క్రియేట్ సపరేషన్. ధీరజ్ అన్నట్టు మనందరం సింగిల్ యునైటెడ్ కాన్షియస్నెస్ రిఫ్లెక్టింగ్ ఇన్ వేరియస్ బాడీస్, అంతే. వీఆర్ ఆల్ వన్. అంత పెద్ద మాట అన్నాడు వాడు. అంతే కదా బ్రో. We and Akhil also reading something like, if you want to become everything, first you have to become no one. Nothing. నేను అదే నథింగ్నెస్ లో ఉన్నాను అన్నమాట. చేయగలుగుతావు. So simple as that. అదే అంటారు ఇప్పుడు, all the sufferings what you have in your life and grow, you think that you are a consciousness observing from this body and mind ఈ ఎక్స్పీరియన్సెస్ ని ఆ యాంగిల్ లో చూసినప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి మైన్యూట్. ఈ కాస్మోస్ లో చాలా చిన్నగా కనబడుతుంది ప్రతి ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అయినా. నాకు సఫరింగ్ అంటే నాకు అర్జున్ రెడ్డి డైలాగ్ అమ్మమ్మ చెప్తాది కదా, డైలాగ్ గుర్తొచ్చింది. పెయిన్ ఈస్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈస్ ఆప్షనల్, సఫరింగ్ ఈస్ పర్సనల్. అంటే పెయిన్ అనేది అదే పెయిన్ ఉంటుంది, అదే పెయిన్ ఉంటుంది. సో లెట్ దెమ్ సఫర్. మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా సఫర్ అయ్యి యూనో ఎన్లైటన్ అవ్వాలి, ఊండ్ అవ్వకండి, వైజ్ అవ్వండి, యూనో ఫ్రమ్ యువర్ సఫరింగ్. ప్లీజ్ ప్లీజ్ they will you know Sadhguru I don't want you to succeed అంటాడు తెలుసా. సద్గురు ఏమంటాడు అంటే I want you to fail, I want you to experience all the sufferings అంటాడు. ఎందుకంటే ఎంత దెబ్బ తర్వాత become wise from that. You should become wise from it. And let me conclude the session for today's session. Naresh, you want to make any final statement or that's it from your side? దట్స్ ఇట్. ఏం లేదు, అంటే ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా. జస్ట్ డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ విత్ సమ్ ఐడెంటిటీస్ ఆర్ ఏదో బిలీఫ్స్ తోని నిన్ను లిమిట్ చేసుకోకు. యువర్ యూనివర్సల్ కాన్షియస్నెస్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ విష్ టు. జస్ట్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ అండ్ బీ అవేర్ ఆఫ్ దట్, బీ కాన్షియస్, everything will be all right. Yeah.
ఓకే అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటిదాకా మీరు ఉన్నారంటే మీరు ఏదో ఆశిస్తున్నారు మా దగ్గర నుంచి, మేము ఏమో మాట్లాడుతున్నాం, ఏదైనా ఇంపార్టెంట్ ఉండి ఉంటది అని చెప్పేసి వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ మీరు ఒకవేళ జాబులు ఎతుకుతున్నారు అనుకోండి, జాబులు చేయాలన్నా, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయాలన్నా, లేకుంటే ఏదైనా అప్స్కిల్ చేసుకొని ఏదైనా వేయాలనుకుంటే ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో ఒక హాయో నేనున్నానని ఎంగేజ్ అవ్వడం స్టార్ట్ అవ్వండి. నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని మీకు సంబంధించిన దాన్ని తీసుకొచ్చి మీకు పెట్టి మీకు ఉద్యోగాన్ని రప్పియాలా, బిజినెస్ రప్పియాలా అన్నది మేము ఓవర్ ద టైం మేము చేస్తుంటాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధీరజ్ ఫర్ యువర్ టైమ్ అండ్ జై హింద్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అఖిల్ వందే మాతరం అంటారు. నేను చెప్తున్నాను, వ్యూవర్స్ కి చెప్తున్నాను, మీరు రియల్ గా ఇంట్రెస్టెడ్ ఉండి ఏమైనా చేయాలనుకుంటే అఖిల్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. కానీ ఆయనతో వర్క్ చేస్తే కూడా కొంచెం మీకు టఫ్ గానే ఉంటది, ఎందుకంటే పుష్ చేస్తా ఉంటాడు మిమ్మల్ని గట్టిగా. బట్ ఆ పుషింగ్ అనేది నీడెడ్. మీరు సెల్ఫ్ గా పుష్ చేసుకోలేకపోతే ఇట్లాంటి పర్సన్స్ ని పెట్టుకుంటే మీకు పుష్ వస్తుంది అంతే. నాకు కూడా ఒక ఫేస్ లా చాలా మోటివేషన్ గా చాలా పుష్ దొరికింది అక్కడ నుంచి, వచ్చింది బయటికి, అంటే చాలా యాంగిల్స్ నుంచి పుష్ వచ్చింది, అది వేరే విషయం. అంటే నా బండిని నొప్పడానికి కొంచెం పుష్ ఎక్కువనే పట్టింది లేండి. టేక్ హెల్ప్ ఆఫ్ పీపుల్, గ్రో అండ్ హెల్ప్ అదర్స్ గ్రో. Thank you. Let's grow together. Thank you, Andy. Everyone, Jai Hind. Thank you, everyone. Bye. Bye.